దిమాగ్ లేని దేడి దిమాగ్ గాళ్లకు మా దొంగన కొడుకులకు అందరికీ అంకితం అంకితం అంకితం. ఏ డాడీ మంచి మాట్లాడి చెప్తున్నా, మమ్మీ నువ్వేనా చెప్పే. ఇలాంటి కొడుకులని మన శాతాగాడి కొడుకులు లైఫ్లో కాదు ఫ్యూచర్ లో కూడా రాదు ముఖము. నమస్కారం. Good evening, everybody. Namaskaram. A very, very hearty welcome to all of you all. ముందు వరుసలో కూర్చున్నటువంటి పెద్ద మనుషులందరికీ స్వాగతం. అలాగే మేడం, a very hearty welcome to you. వెనకాల బెంచ్లో కూర్చున్న నా ఫ్రెండ్స్ అందరికీ a very, very hearty welcome. ఎలా ఉన్నారు? వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్, కమ్యూనిటీ ఫ్రెండ్స్, కాలనీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, గలీలో ఫ్రెండ్స్, హలో బాగున్నారా? మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నటువంటి మై బెస్ట్ ఫ్రెండ్ అనుదీప్ గారికి వచ్చేసారా? ఇంకా రాలేదు. సో అందరికీ స్వాగతం. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలి. మనకేదైనా చాలా పెద్ద అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకుండా ఉండాలి. అది ఫ్రెండ్షిప్ అంటే. అలాంటి ఫ్రెండ్స్కి సెల్యూట్ చేస్తూ మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. బన్నీ వాసు గారు ప్రెజెన్స్, సప్తాస్వర వర్క్స్, అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ అండ్ బెంచ్ మార్క్ టాకీస్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా. కళ్యాణ్ మంతన గారు, భాను ప్రతాప్ గారు, విజేందర్ రెడ్డి తీగల గారు ప్రొడ్యూసర్స్గా, విజేందర్ ఎస్ గారి డైరెక్షన్లో, ఆర్ఆర్ ధ్రువన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సిద్ధార్థ్ గారు డిఓపిగా, గాంధీ గారు ఆర్ట్ వర్క్ని చేయగా, పీకే గారి ఎడిటింగ్తో మన ముందుకు రాబోతున్న ద ఫెంటాస్టిక్ ఫెంటాబ్యులస్ హీరో ప్రియదర్శి అండ్ అలాగే నిహారిక ఎన్ఎం, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇంటర్నేషనల్ ఫేమ్ని సొంతం చేసుకొని ఇప్పుడు సినిమాలతో కూడా ఫుల్గా దూసుకొని వెళ్ళిపోతున్నటువంటి నిహారిక. ఇంకొక పక్కన ఏం జరుగుతుంది అని చూస్తున్నటువంటి ప్రసాద్ బెహ్రా, అలాగే నాకేదో అయినట్టుంది అనుకుంటున్నటువంటి విష్ణు, పక్కనే క్లీన్ షేవ్ చేసుకొని వచ్చినటువంటి జీవన్ గారు, అలాగే నా గురించి ఇంకా చెప్పట్లేదేంటి అనుకుంటున్న రాగమయూర్. ఇంతమందితో ఈరోజు భారీ తారాగణం. అలాగే మనకి వీటీ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, వెల్ల కిషోర్ గారు ఉన్నారు. అదిగో అనితా చౌదరి, లిటిల్ హార్ట్ సిట్ అయిన తర్వాత అంత దూరంగా కూర్చున్నావేంటమ్మా, ఇటు వచ్చి కూర్చో. ఇంతమందితో మన ముందుకి 16 సినిమా 16 షూటింగ్ మొత్తం అయిపోయిందా? ఓకే. 16th అక్టోబర్ రాబోతున్నటువంటి మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. యాంకర్కి ఉండేటువంటి చాలా పెద్ద టెన్షన్ ఎప్పుడు ఉంటుందంటే, ఒక సినిమాకి 3-4 బ్యానర్లు ఉన్నప్పుడు అన్నీ నేను కరెక్ట్గా చెప్పేశాను అన్నటువంటి ఆనందంతో ఇక ఒక అడుగు ముందుకేస్తూ లెట్స్ థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్ ఆల్సో. Shreyas Future City proudly presents the pre-release event of Mitramandali, powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited. Our associate sponsors are Priya Gold. Our jewelry partners are Vega Jewelers, Telangana, Andhra Pradesh and United States of America. And alage our health partners are Yodha Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music. Madhav garu, Niranjan garu, a very hearty welcome to you, Andy. Akade unnara? Okay. And alage event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Ha, ivaltiki check guarantee. Okay, so ippudu we will start off with dento aithe mee movie ni start chesaru dantone modalu pedadam. And that is the teaser. Okay? శుభప్రదంగా ఈరోజు టీజర్తో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ప్లీజ్. మీ ఇద్దరు పిల్ల ఎవరికి పడ్డా సరే మన ముగ్గురు నలుగురు కావచ్చు, కానీ ముగ్గురు ముక్కలైతే కావచ్చు. ఆ పిల్ల ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఆ పిల్ల ఏం చేస్తున్నా సరే, ఎట్లాంటిదైనా సరే, ఆ పిల్ల నాదే. ఎవర్రా
పిల్ల? ఏం చేస్తుందిరా పిల్ల? అసలు ఎక్కడ ఉంటుందిరా పిల్ల? తెలియదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మా తొట్టకులం. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టింది మా తొట్టకులం. అలాంటి మా తొట్టకులం గురించి పుస్తకం రాయమంటే 2 పేజీలే రాస్తావా? అన్నా దీంట్లో ఫస్ట్ పేజ్ మొత్తం వాడి పేరు రాసుకున్నాడు. వన్స్ అపాన్ ఎ టైం సిబిఐ ఆఫీసర్ అనుకున్నావు కదా, FBI SBI కూడా కాదురా. మరి చెప్పాను కదరా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏమ్రా జిమ్ పోతున్నావా? నువ్వు కూడా వస్తావా? వాన్ సామాన్యులు వానికి పైసలు ఇచ్చేంత అవలాగని కాదురా నీలాగా. ఓకే, సో ఫుల్ ఫన్ ఫిల్డ్ రైడ్ కోసం మేము అందరం రెడీగా ఉన్నాము. టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అలాగే డైరెక్టర్ గారు ఎక్కడ? డైరెక్టర్ గారు వేరేస్ విజేందర్ గారు ఎడిటింగ్లో ఉన్నారా? ఓ మై గాడ్, ఎలాగైనా సరే ఆయన ఇక్కడికి తీసుకొని రండి. అట్లీస్ట్ ప్రోగ్రామ్ చివరికల్లా అయినా సరే మేము విజేందర్ గారిని ఇక్కడ చూడాలనుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సినిమాలో చేసినటువంటి అనిత గారు, మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడబోతున్నారు. ఇప్పుడే కాదు, కమింగ్ అప్. అందుకని మీకు ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను, మీరు ప్రిపేర్డ్గా ఉంటారని. వన్స్ అగైన్ థ్యాంకింగ్ ఆల్ ఆర్ స్పాన్సర్స్. అండ్ అలాగే సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ని మళ్ళీ చూసేద్దాము. ఏ సాంగ్ చూద్దాం? దర్శి, చాయిస్ ఇస్ యువర్స్. ఏ సాంగ్ వేద్దాం? కత్తెందుకో జానకి, నువ్వు చెప్పావు కాబట్టి అదే ప్లే చేస్తున్నా. కత్తెందుకో జానకి. గల్లీల పొంటి తిరిగే చిల్లరగాళ్లకు, బాజాట్ల పడి తిరిగే బటవాజిగాళ్లకు, దిమాగ్ లేని దేడి దిమాగ్ గాళ్లకు, మా దొంగన కొడుకులకు అందరికీ అంకితం అంకితం అంకితం. ఏ డాడీ మంచి మాటలు చెప్తున్నా, మమ్మీ నువ్వేనా చెప్పే. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాడి కొడుకులు. వైపులో కాదు, ఫ్యూచర్ లో చూడరాదు ముఖము. ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్ కొట్టిండు, సిప్లిగంజ్ ఏమో పాట పాడిండు. స్టార్ట్ చేయరా రిథమ్. అరే మామ ఖాళీ ఉరుకుడాయరా, అయ్యలేమో వెనకబడి తరుముడాయరా. అరే రామ ఫుల్ గడిబిడాయరా, మనకి లాగులనే సగం దడిచిచున్నమాయరా. అంగీలు పూరా లూజ్ ఉంటాయి, ప్యాంట్లకేమో ఆడ ఈడ పొక్కలుంటాయి, నెత్తి మీద బరగండి రంగులుంటాయి, సైలెన్సర్ ఊడవిగిన బండ్లుంటాయి. నాయాల్ది నమస్కారం నాన్నగారు. కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో నాయాల్ది, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి నాయాల్ది. చింతకంత ఇయర్ బట్లు చెవులకుంటాయి బ్రో, తాను డబ్బల 1200 ఖాతాలుంటాయి బ్రో. అరే మినిమం 2-3 లవ్వులుంటాయి బ్రో, ఇన్స్టాగ్రామ్ లో పేరుకొక ఐడీలుంటాయి బ్రో. అరే క్యాట్తో అభి సంజరా అంకో మాకి గిరిగిరి. కాళ్ళు గుంజి తిక్కలేపుతాం, మేం కచ్చగొడత లుచ్చగాళ్ళమవుతాం. పగులల్ల తీన్ మారేస్తాం, పతంగుల పండుగకు డీజేలు వెడతాం. అయ్య లొంగబెట్టి ఇప్పు మీద 2 వీక్టర్, ఆయన ఎగరేసి తిరుగుతాం మేం కాలర్. బ్రేకప్పులైనా గాని దావతిస్తాం, లవర్లున్నా గాని దాన్ని దీన్ని గెలుకుతుంటాం. హే హాయ్, హే హాయ్, హే హాయ్. ఒకసారి రిప్లై చేయొచ్చు కదా ప్లీజ్. అబ్బా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ నెంబర్ అని ఇవ్వచ్చు కదా ప్లీజ్. నాయాల్ది, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి, కత్తందుకో జానకి. ఎవరయ్యా ఎంత కొట్టినా ఇన్స్టాలో మెసేజ్ ఆపుదామా? రీళ్లు చూసుడు బంద్ చేద్దామా? స్నాప్చాట్ లో స్ట్రీక్ కొట్టగా ఊరుకుందామా? పబ్జీలు ఆడకుండా పండుకుందామా? లైటింగ్ కొట్టకుండా, డేటింగ్ చేయకుండా, ఓయో రూమ్ లకు పోకుండా, బెట్
కత్తందుకో జానకి. ఆర్ఆర్ ధ్రువన్ చాలా సంవత్సరాల నుంచి మనకి ఇండస్ట్రీలో సుపరిచితమైనటువంటి సింగర్, లిరిక్ రైటర్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా దూసుకొని పోతున్నాడు. కంగ్రాచులేషన్స్ టు యూ సూపర్ ధ్రువన్. అందులోనూ ఏంటంటే ఈ సినిమాలో చాలా పాటలు తను పాడాడు, అలాగే లిరిక్స్ కూడా రాశాడు, మ్యూజిక్ కూడా కంపోజ్ చేశాడు. సింప్లీ సూపర్. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మై ఫ్రెండ్ అనుదీప్ గారు, మిత్రమండలి. ఈరోజు యాక్చువల్లీ తను రానని చెప్పాడు, కానీ నేను యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు మా మిత్రమండలి కాబట్టి ఇవాళ తను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ ఈరోజు సింప్లీ టోన్ జీన్స్ వేసుకొని రావడం అనేది చాలా బాగుంది, వెరీ నైస్. ఇప్పటివరకు చూడలేదు ఇలాంటి, చెప్పులు కూడా వేసుకొని వచ్చారు. మీ కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి అని ఒకసారి కనుక్కుందాం అనుకుంటున్నాను. ఎవరిని అడుగుదాం ముందు? అనితతో మొదలు పెడదాం. అనిత, కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి? ఎవరి మీద అనిపించింది నీకు? నువ్వు ఎక్కువగా యాక్ట్ చేసింది రాజీవ్ కనకాలతో, ఎప్పుడైనా అనిపించిందా నీకు? రాజీవ్ మీద ఇప్పుడు అనిపించలేదు. నాకు అనిపించింది కత్తెందుకో జానకి లేట్గా ఇంటికి వచ్చినప్పుడు. యా అందుకోలేదు కాబట్టి అలా ఉన్నాడు. బాగున్నాడు కదా, చాలా బాగున్నాడు. గోపాలరావు అంకుల్ బాగున్నాడు కదా. ఫైనల్ గా నీ కత్తి తీసుకునే అవకాశం లేకుండా చేశాడు. చాలు కదా సుమా. మరి నీ కత్తెందుకో? నా కత్తెందుకో మూమెంట్ ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు అవ్వలేదు, కానీ కొంచెం నేను డిసిప్లిన్ టైంకి రాకపోతే మాత్రం కత్తి ఏంటి ఏదో గొడ్డలు కూడా అందుకుంటావు, అర్థమైంది. ఇప్పుడు ఆల్రెడీ 6ంటికి అన్నారు, 8ంటికి వచ్చారు. ఒక కత్తి అన్న ఉందా మన దగ్గర, ప్రొడక్షన్ దగ్గర? ఓ అంటే మన ప్రోగ్రామ్ 6ంటికి కానీ 8ంటికి వచ్చారనా? 500 ప్రీ రిలీజ్ ఈవెంట్లు 5ంటికి వచ్చి కూర్చుంటాను, ఎవరితో చెప్పుకోవాలి? నీ అంత కత్తి స్టామినా నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ అనిత, థ్యాంక్ యూ. రాగమయూర్ గారు చెప్పండి, కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి? సినిమాలకు వస్తా అన్నప్పుడు ఎవరు అందుకున్నారు? ఇంట్లో వాళ్ళు. ఎందుకు? సినిమాలోకి వస్తే చెడిపోతానని. మరి ఇప్పుడు ఏం జరిగింది? చెడిపోయాను. కంగ్రాచులేషన్స్. అనుకున్నదేగా జరిగింది, ఇందులో భయపడడానికి ఏముంది? భిక్షు యాదవ్ మనుషులు బలవంతులు, అది వేరే సినిమాలో డైలాగ్ కదా. ఓకే మిస్టర్ ధ్రువన్, మీరే ఈ పాట కూడా పాడారు కాబట్టి చెప్పండి, మీ కత్తెందుకో మూమెంట్ ఏంటి? ఈ ఫిలింకి సంబంధించినండి. ఈ ఫిలింకి సంబంధించి చెప్పండి. మీకు ఎప్పుడైనా డైరెక్టర్ మీద అనిపించిందా? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. విజయ్ మీదనే కత్తెందుకో. వచ్చారా? ఆయన రాలేదు. బట్ యా టూ మెనీ మూమెంట్స్. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ డొమెస్టిక్ కాపీ కూడా కరెక్షన్స్ అవుతున్నాయి, సో చాలా కత్తెందుకో జానకి అయిపోయినాయి మాకు. ఓకే గాట్ దట్. ఎస్ ప్రసాద్, తర్వాత ఇస్తాను మైక్ నీకు. ఓకే ప్రసాద్. ఓ ఇట్స్ ఓకే. విష్ణు, ఎస్ లేదు విష్ణు తీసుకొని జీవన్కి ఇవ్వండి మైక్. ఓకే జీవన్ చెప్పండి, మీ కత్తెందుకో జానకి మూమెంట్ ఏంటి? చెప్పండి. ఈయన చెప్పింది ప్రాంప్ట్ చేసింది చెప్పండి. అదే గడ్డం గడ్డపారా? వాట్? ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ బాయ్స్. ఓకే వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అన్ ఈవెంట్, దిస్ ఇస్ నాట్ యువర్ వాట్సాప్ గ్రూప్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ కనిపించిందేమో ఒకసారి అడుగుదాం. సార్ మీకు అనిపించిందా సార్ ఎప్పుడైనా డైరెక్టర్ మీద కానీ యాక్టర్స్ మీద కానీ వాళ్ళు డేట్లు ఇవ్వకపోతే, టైంకి రాకపోతే, రెమ్యూనరేషన్ ఊరికే అడుగుతూ ఉంటే? అనిపించలేదండి సార్. అనిపించలేదండి. ఒక్కసారి కూడా అనిపించలేదా సార్ మీకు? వెరీ నైస్ ప్రొడ్యూసర్ సార్. మీరు చాలా సినిమాలు చేయాలి, నేను వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎమోషనల్ మూమెంట్ సార్. మీరు? నా థర్డ్ సినిమాకి మీరే ఇప్పటివరకు ఆల్ 3 మూవీస్. హ్యాట్రిక్ సార్, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఒక్క రీజన్ చాలు. అంటే దర్శి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, అది దర్శి నాకు సెకండ్ మూవీ ఇది. దర్శితో సెకండ్ మూవీ. వావ్. yes అయినానా. అవును ఫస్ట్. సో మీకు కత్తెందుకో జానకి మూమెంట్ ఏమైనా ఉందా? ఇప్పటివరకు అయితే సినిమా ఇండస్ట్రీలో అనిపించలేదు ఒక్కసారి కూడా. సార్ గుండెల మీద చేసుకొని చెప్తాను నిజంగా యు ఆర్ అ డాక్టర్. yes యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద హార్ట్. yes థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎవరు వచ్చారు? బన్నీ గారు వచ్చారు, కాసర్ల శ్యామ్ గారు వచ్చారు. దర్శిని ఒక సీరియస్ క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతాను. దర్శి రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్. ఇప్పటి వరకు ఫన్ జరిగింది చాలు, వన్ సీరియస్ క్వశ్చన్. ఓకే ఆర్ యూ రెడీ? ఇట్స్ అ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. 4 గ్లాసుల రైస్కి ఎన్ని గ్లాసుల వాటర్ పడుతుంది? కొత్త బియ్యమా పాత బియ్యమా, బాస్మతియా లేకపోతే? కొత్త బియ్యం. కొత్త బియ్యం. ఎస్. అది బ్రౌనా బ్లాకా? బ్రౌన్ రైసా వైట్ రైస్? వైట్ రైస్. వైట్ రైస్. సోనా మసూరియా లేకపోతే తెలంగాణ రైస్? సోనా మసూరి. సోనా మసూరి అంటే 4 గ్లాసులకి మనము 6-6.5 గ్లాసులు దాకా. 7 అయితే బెస్ట్, కొంచెం
బాగా ఉడుకుతుంది. గుజ్జు గుజ్జుగా బాగా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఎన్ని విజిల్లు పడుతుంది కుక్కర్లో? నిహారిక. ఏయ్ హలో, ఏంటి ప్రాంప్టా? 6 గ్లాసులు పోసాం కరెక్ట్గా చెప్పండి. అంటే రైస్ కుక్కర్ అంటే దానికి అదే బటన్ అని పైకి లేదు, నేను విజిల్ పెట్టా. ఇది ఆ కుక్కర్. మీ కుక్కర్ మా కుక్కర్ సేమ్ కాదు కదా సుమ గారు. కాదు, నేనే నా కుక్కర్ మీ ఇంటికి పంపించా. ఎందుకు సుమ గారు? నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి. ఐ లవ్ యూ టూ. లవ్ యూ టూ. ఎన్ని విజిల్లు? మీరు వేసినండి. రాగమయూర్, ప్లీజ్ టెల్ మీ ఫాస్ట్, తొందరగా టైం. 3 రైట్ ఆన్సర్. ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఇంట్లో వండుతుంది నేనే కాబట్టి. ఇండస్ట్రీకి వస్తే చెడిపోతావని ఎవరు చెప్పావు? ఎవరు చెప్పారు? ఎంత బాగుపడ్డావో తెలుసాను. కంగ్రాచులేషన్స్. అండ్ అనిత, ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా ప్లీజ్? మా దగ్గర వేరే ఫుటేజ్ కూడా లేదు. కళ్యాణ్ గారు హాయ్ అండి. బన్నీవాస్ గారు హలో అండి. అనిత కమ్. ఓకే, సో అనిత మనం చాలా ఏళ్ల నుంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్లో అటు సీరియల్స్లోనూ సినిమాల్లోనూ చూస్తూ వస్తున్నాము. రీసెంట్గా లిటిల్ హార్ట్ సినిమాలో మా హస్బెండ్కి వైఫ్గా యాక్ట్ చేసింది. ఇలా నేను పరిచయం చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, బట్ తీసుకో. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చుగా. నువ్వు నాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ కన్నా మా ఆయనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. గోపాలరావు అంకుల్ బాగున్నాడా? చిచియా కాదు, వర్క్ చూస్తూనే ఉంటుంటాడు ఇప్పుడు కూర్చొని లైవ్లో. రాజీవ్ ఏంటిది ముందు చెప్పి పంపించావే ఏంటి? ఇలా చెప్పించి మన సుమతో. లేదు, మాట్లాడు. చెప్పు సుమ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పి. రాజీవ్ గురించా నీ గురించా? ఈ సినిమా గురించి. సడన్గా టాపిక్ డైవర్ట్ అయింది. సుమన్ చూస్తే అలాగే ఉంటుంది అందరికీ. అది మేడం ఏం చెప్తే అది ఫ్లోలో వెళ్ళిపోతుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బన్నీవాస్ గారు అండ్ ద హోల్ టీమ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో నేను చాలా చిన్న కేమియో ఉంచారో తీసారా చెప్పండి? ఉందా? అయితే ఓకే, అయితే చెప్పచ్చు. చాలా కొంచెం పెద్ద కేమియో చేశాను, బట్ సచ్ అ లవ్లీ రోల్. బన్నీవాస్ గారు ఇది గుర్తుపెట్టుకోవడానికని నాకు ఇచ్చి ఉంటారు మీరు, ఎందుకంటే ఫస్ట్ మీ ప్రొడక్షన్. అండ్ బట్ we've already given a super fantastic hit film, Little Hearts అని. సో ఆ ఫ్లోలో ఇది ఇంకా దాన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండాలని, ఇందులో ప్రతి ఒక్కరికి ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ మిత్రమండలి పేరు పేరు పేరున మళ్ళీ ఎవరైనా మిస్ అయితే తర్వాత తిడతారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు. బట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అప్రిషియేట్ సుమా అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. కానీ సినిమా మాత్రం ఆ పాట కా చాలా సూపర్ హిట్ అయిపోతున్నట్టుంది. అందులో కాచాయని ఇప్పుడు కత్తందుకో జానకి ఏం చేద్దామని చంపేస్తారా ఏంటి? పాట విని విని చెవులు అరిగిపోయేలా చేస్తారా? ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్. అండ్ దిస్ ఫిలిం మీ అందరికి కూడా ఒక మంచి మంచి బ్రహ్మాండమైన ఫిలిం కావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సుమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనేదో నీకు ఆపర్చునిటీ ఇచ్చాను అనుకుంటున్నావు, నేను నీకు ఇచ్చింది మైక్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత, యూ లుకింగ్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ మీ అండ్ నిహారిక. ఓకే, సో ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కొన్ని విచిత్రాలు జరిగాయి. అందులో ఒక విచిత్రం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విష్ణు అండ్ రాగమయూర్ ఒక పాట పాడబోతున్నారు ఇప్పుడు. ఎస్, స్వేచ్ఛ అనేటువంటి పాటని ఒరిజినల్గా వీళ్ళు సినిమాలో పాడకపోయినా మీరు కవర్ సాంగ్స్ అని వినుంటారు. ఇది కవరప్ సాంగ్ వీళ్ళు ఇప్పుడు పాడబోతుంది. వీళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఇంప్రాంప్టుగా జరిగింది. మీరు తొందరగా రాకపోతే నేను అనుదీప్ గారిని పిలిచేస్తాను. వాగ్దేవి, ఓకే, వాగ్దేవిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And ladies and gentlemen, put your hands together, one of the fantastic actors, Vishnu and Ragamayur. Ragamayur సినిమా బండి సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అండ్ అలాగే మన విష్ణు గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు, అదిగోండి తను వచ్చేటువంటి విధానం బట్టి మనకు అర్థమవుతుంది తను క్రికెట్ ఆడడం రాదు అని. సో దట్స్ విష్ణు. అమ్మా, వీళ్ళతో నువ్వు పాడగలుగుతావా? పాడగలను. ఓకేనమ్మా. అన్ప్రొఫెషనల్ సింగర్స్. అరే గుర్తుందా? ఓకే, కింద డిస్క్లైమర్, హౌ టు నాట్ సింగ్ ఏ సాంగ్. అమ్మా సా పా సా అని స్టార్ట్ చేయాలి. లిరిక్స్ ఉన్నాయా దీనికి? యా ఎగ్జాక్ట్లీ, స్టార్ట్ చేయర్రా రే.
స్వేచ్ఛ యుడింటు స్టాండ్ నువ్వు ఉంటే నా లైఫ్ అవుట్ స్టాండ్ నువ్వేలే సపరేట్ బ్రాండు మన పెళ్ళి కెడతా సత్తి కాని బ్యాండు వచ్చినాదే డోంట్ గివ్ హ్యాండ్ స్వేచ్ఛ యుడింటు స్టాండ్ నువ్వు పడితే లైఫ్ అవుట్ స్టాండ్ నేను కింగ్ కాంగ్ వాడు పింగ్ పాంగ్ నీ కోసం ఐ విల్ సింగ్ సాంగ్ సాంగ్ నేను లైఫ్ లాంగ్ దేర్ ఇస్ ద రాంగ్ స్మార్ట్ అండ్ బ్రైటర్ సూపర్ ఫైటర్ హీ డ్రింక్స్ వాటర్ వితౌట్ వాటర్ I am winner, he is still not in so that's getting you water. For the 8 and 2 5 the 10 coupling la dad I and you and I don't know when really marteleda I helping all the people for the road crossing swetcha waiting I am gold flake burning I am salt photo singing I am morning AM night PM switch you didn't took stand nobody their life outshine you didn't took stand you didn't took stand హలో 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 ఓ, హలో హలో థ్యాంక్ యూ రా హలో హలో మొన్ననే ఇండియన్ ఐడల్ పోయినా మనం ఏమైంది మొన్ననే కొంచెం ఇండియన్ స్టేజ్ ఐడల్ పర్ఫార్మెన్సెస్ అలవాటైపోయాయి కానీ అసలు ఐఎమ్ రియలీ అమేజ్డ్ నిజంగా మీరు ఇద్దరే పాడారా మొన్న ఎప్పుడు పాడాము ఈ రోజు రికార్డ్ చేసి పెట్టాము ఒకసారి మైక్ కావాలంట ఆయనకు ఒక్క నిమిషం భయ్యా ప్లీజ్ మ్యూజిక్ డైరెక్టర్ కా ఇవ్వకండి లీక్ చేస్తా ఇప్పుడు ఒకటి మ్యాటర్ నేను ఏది యాక్చువల్గా ఇది ఇప్పటిదాకా ఏ ఫంక్షన్లో చెప్పలే నేను బట్ యాక్చువల్గా రాగ్మయూర్ నేను ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్ అంటే రాగ్మయూర్ అలాంటి విషయాలు చెప్పకుండా ఉండడం బెటర్ అని కాదు చెప్పలేదు ఇప్పుడు అదే ఏ ఇయర్ అనేది చెప్పాల్సి వస్తుంది కూడా చెప్పట్లేదు సో ఇప్పుడు ఏంటంటే తను ముందు రోల్ నెంబర్ నేను వెనకాల లైక్ రాగ్మయూర్ నా పేరు రఘురామ్ కదా సో వీఆర్ లైక్ ముందు వెనక రోల్ నెంబర్స్ అండ్ ఐ యూస్ టు కాపీ ఫ్రమ్ హిస్ పేపర్ అనమాట ఎంసెట్ సిగ్గులేదురా? అదే ఆప్షన్ లేదు అప్పుడు నాకు సిగ్గులేదు తెలుసు. ఇప్పుడు ఇట్లా రుణం తీర్చేసుకున్నా నేను నా వాయిస్లో నువ్వు పర్ఫామ్ చేసుకున్నావు సో తన పేపర్లో కాపీ కొట్టా ఇప్పుడు నా వాయిస్ని తను సో ఈరోజు డెబ్యూ చేసినటువంటి ఇద్దరు సింగర్స్ గురించి మన జడ్జెస్ ఏమంటున్నారో ఒకసారి విందాము. జడ్జ్ వంశీ గారు ఒకసారి మైక్ ఇవ్వండి తనకి. ఎస్ చెప్పండి వీళ్ళు ఎలా పాడారు Okay. సీరియస్లీ పాడతా తీయగా. ఓకే మేము ముంబై రావచ్చా సార్? ముంబై ఎందుకండి? ఆ ముంబై ఆసక్తి అని అంటారు కదా. ముంబై ఇండియన్ ఐడల్ చూడలేదు ఆయన. ఇక్కడ నుంచి వచ్చింది ఏంటంటే మా మూగ జడ్జి నుంచి ఇద్దరిట్లో ఎవరు బాగా వాడినో చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇద్దరు బాగా వాడలేదు కాబట్టి. ఓకే ఒకసారి కాసర్ల శ్యామ్ గారికి మైక్ ఇవ్వండి. సార్ జడ్జి గారు
వీళ్ళల్లో ఎవరు బాగా పాడారు? ఇద్దరు బాగా పాడినట్టు నటించారండి. నాకు ఎందుకో విష్ణు నిజంగా పాడాడు విష్ణు అనిపిస్తుంది. పాడాడు, గలీజ్గా నిజంగా- ఉండింది. నిజంగా పాడాడు. ఎందుకంటే లిరిక్స్ మర్చిపోయాడు కాబట్టి అక్కడ నేను నోటీస్ చేశాను. కరెక్ట్గా పాడాడు. రాగమయూర్ మాత్రం ప్రొఫెషనల్గా లిప్ సింక్ చేశాడు. వీళ్ళిద్దరిని తట్టుకొని తను వాగ్దేవి పాడడం అనేది పాపం పసిపిల్ల. గ్రేట్ నాన్న, నువ్వు ఓకేనా? పెద్దగా అయిన తర్వాత ఇది చూసి బాధపడతావు, పర్లేదు, ఇట్స్ ఓకే. యా, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ బట్ ఇట్ హ్యాపెండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో బ్యూటిఫుల్ సాంగ్స్ రాసినటువంటి కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శతవిధాలుగా మన ఆర్ఆర్ ధ్రువన్ గారు అన్ని పాటలు రాయడానికి ట్రై చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల కాసర్ల శ్యామ్ గారికి కూడా ఇవ్వాల్సి వచ్చింది కొన్ని పాటలు. సో కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మీకు ఏమనిపిస్తుంది సార్? ధ్రువన్ గారు అన్ని రాసేద్దాం అనుకున్నారు, కానీ కరెక్ట్గా సుమ గారు అందరి మనసుల్లో మాటలు ఎట్లా చెప్పేశారో తెలియదు. కరెక్ట్ అండి. పాడేస్తున్నారండి, ఆడేస్తున్నారు, రాసేస్తున్నారు. మీరు ఇందాక నేను లేట్ వచ్చాను, మీరు అడిగారు కత్తందుకో జానకి అన్న మూమెంట్. నాకు అదే రఘురామ్ కలం పట్టుకున్న ప్రతిసారి కత్తందుకో జానకి అనిపిస్తుంది. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, మిత్రమండలి, ఒక రూమ్ నుంచి ఒక రూమ్లో ఒక దగ్గర బతికి తమ కళల్ని పోగేసుకొని ఆ కళల వేటలో కృష్ణానగర్ టు జూబ్లీ హిల్స్ ఇవన్నీ తిరుక్కుంటూ వాళ్ళ సబ్జెక్ట్స్ రాసుకుంటూ అందరూ డైరెక్టర్లుగా నిలబడి, మా అనుదీప్ గారు కావచ్చు, కళ్యాణ్ భాయ్ కావచ్చు, ఇప్పుడు మా విజయ్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా నిల్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ మిత్రమండలి వాళ్ళ బంధానికి అనుగుణంగా ఈ మిత్రమండలి ఖచ్చితంగా సక్సెస్ కావాలని, ఈ మిత్రులందరూ కూడా మిమ్మల్ని నవ్వించి మీ దగ్గర నుంచి వసూలు రాబట్టి మా బన్నీ వాసన్నకు, మిగతా వంశీ గారికి, మిగతా అందరికి కూడా మంచి కలెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నేను కత్తందుకో జానకి అన్న పాట రాయడం జరిగింది. నాతోనే కలం పట్టించి, అంటే ఏ పాటల ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత నన్ను పక్కకు జరిపి వీళ్ళు రాసుకున్నారు, అది వేరే విషయం. సార్ నిజంగా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుంటూ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ, ఒక బజ్ క్రియేట్ చేస్తూ రేపు థియేటర్స్లోకి రాబోతుంది. మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా రండి, ఈ సినిమాను చూడండి, ఆదరించండి, ఆశీర్వదించండి. మనం ఎట్లాగైతే వరుస విజయ పరంపరలతో మన టాలీవుడ్ దూసుకెళ్తుందో అందులో మరొక విజయం కూడా రాబోతుందని గట్టిగా చెప్తాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆర్ఆర్ ధ్రువన్ అన్నిట్లో వేలు పెడతాడు అనేకంటే అన్నిట్లో తన ప్రతిభను చాటుకుంటూ ఒక రచయితగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పాటలు ఇచ్చి, మంచి ఆర్ఆర్ కూడా ఇచ్చి, రేపొద్దున ఒక స్టెప్, ఒక మెట్టు పైకి ఎక్కబోతున్న మా ఆర్ఆర్ ధ్రువానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ అలాగే మా ధ్రువన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఇంకా చాలా ఎక్కువ పాటలు మీరు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇంకొక సాంగ్ మనం వినే ముందు వంశీ ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా? ఇన్వైటింగ్ ఆర్ డైరెక్టర్, యాక్టర్, క్రియేటర్ వంశీ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. యాక్చువల్లీ ఇవాళ చాలా హడావిడిలో మేము ఏవీస్ అండ్ మ్యాషప్స్ చేయడం మర్చిపోయాము, క్షమించాలి దర్శి. మీ మీద ఒక ఏవీ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు టైంకి. కానీ వంశీతోనే ఒక ఏవీ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వంశీ ప్లీజ్ ఒక ఏవీ ఆన్, అంటే టైంకి కరెక్ట్గా రెడీగా లేదు. మీరు ఇది వేసిన తర్వాత మేము ఈ వాయిస్ తీసుకొని తర్వాత క్లిప్స్ యాడ్ చేసి రేపటికి టెలికాస్ట్ చేస్తాం. ఏవి నేనేమి నాకు తెలియదు, ఇందాక చెప్పారు. జస్ట్ వీళ్ళందరిని చూస్తుంటే మిత్రమండలి అని చాలా నా ఫ్రెండ్సే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పి వెళ్ళిపోతాను. ప్లీజ్ చెప్పండి, ఒక్కొక్క మాట చెప్తేనే రేపు తెల్లారిపోతుంది, అంతమంది ఉన్నారు ఇక్కడ. నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్తా. ఆదిత్య హాసన్ మీ క్లోజ్ ఫ్రెండ్ కాదుగా? కాదు, ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే. ఓకే. సో నా క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ అనుదీప్ కేవి గారు. యా, ఏమండి క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడైనా కొంచెం నవ్వండి మీరు. యా, ఫస్ట్ నుంచి చెప్పండి మళ్ళీ ఒకసారి. నా క్లోజ్ ఫ్రెండ్ అనుదీప్ కేవి గారు. ఆయన క్లోజ్ అయ్యండి, బికాజ్ ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్. యా, సో ఆయన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలా స్ట్రెస్ అయ్యి నాకు కాల్ చేస్తుంటారు. చేసి ఏంద్రా అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంది, ఇవన్నీ ఏంది అసలు, నేను బోన్రా ఇంకోసారి, నా వల్ల అయితే లేదు ఇవన్నీ ఏంద్రా అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ స్టీల్లో పక్కన కూర్చొని ఉంటాడు. సో కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నా ఈ ఫ్రెండ్ని. అనుదీప్ కాకుండా డైరెక్టర్
విజయమామ విజయమామ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. మామకి ఒక టోనీ అని ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక యాక్టర్ అవసరం ఉన్న నీడ్ ఉండే. నేను ఆ టైంలో నేను వచ్చిన. సో అప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినాం మేము. థ్యాంక్స్ మామ. వెరీ నైస్. యా నెక్స్ట్ కళ్యాణ్ మామ. కళ్యాణ్ మామ లాంగ్ టైం మా ఇంత రీసౌండ్ వచ్చింది మేము. అంటే మ్యాడ్ డైరెక్టర్ కదా, మైక్ కూడా మ్యాడ్ అయింది. కళ్యాణ్ మామ నేను చాలా వి గో లాంగ్ బ్యాక్. మేమిద్దరము ఇక్కడనే ఉన్నాము. ఇక ఒకటే ప్లేట్లో ఇడ్లీలు కూడా తినేటోళ్ళము. ఎందుకు 2 ప్లేట్లు లేవా మీ దగ్గర? లేకుండే. పూర్ణ టిఫిన్ సెంటర్లో కొంచెం టైట్ ఉంటుండే. మామ గుర్తొస్తున్నాయి ఆ రోజులు. మైక్ ఇవ్వండి ఆయనకు ఒకసారి. ఏ కంటెంట్ వదలం మేము, ప్లీజ్ గివ్ ద మైక్. యా, పూర్ణ టిఫిన్ సెంటర్ అంట. మామ ఆ ఇడ్లీ కృతజ్ఞతతో అన్న మ్యాడ్లో రోల్ ఇవ్వాలి కదా మామ. నాకు లేదు మామ, నువ్వు అప్పుడు డైరెక్టర్ అయిపోయినావు. చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. మ్యాడ్ 3లో నేనే ఇడ్లీలు స్పాన్సర్ చేస్తాను నీకు. మామ మ్యాడ్ 3 లేదు మామ, లడ్డు మామ స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి మ్యాడ్ 3 ఎందుకు లేదు? నేను ప్రీ రిలీజ్ కి డ్రెస్ కూడా కొనుక్కున్నాను. అవునా? ఆ డ్రెస్ కోసమైనా చేద్దాం అయితే. yes సరే ఫిక్స్ మామ. తీద్దాం మామ. ఈ సినిమాలో అయితే ఎరగొట్టేసిన మామ. నేను చూశాక చాలా బాగా చేశాడు విజయ్ ఆంటనీ. ఎరగొట్టేసిన. యా నిజంగానే. థ్యాంక్స్ మామ. ఇంకా నా ఫ్రెండ్స్ దర్శన్న నా ఫ్రెండే కాదు, ఒక అన్న కూడా. యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా. యాక్చువల్లీ మా అన్నకు కూడా ఫ్రెండే అవుతాడు దర్శన. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ లైక్ ఎ బ్రదర్ అన్న. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ నాకు విష్ణు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఏమండి సార్ అని పిలుస్తా. ఓన్లీ విష్ణుని మాత్రమే ఓయ్ అని పిలుస్తా. విష్ణు ఓయ్. ఓయ్ సినిమా తర్వాత వచ్చింది ఓన్లీ విష్ణుకే ఓయ్. అవును కరెక్ట్. దట్ ఇస్ ఓవై, యు ఆర్ ఓయ్. యా. సో ఇంకెవరున్నారు? రాగ్మయూర్ నేను చాలా క్లోజ్. సినిమా బండి నుంచి పరిచయం. మేమిద్దరం కలిసి పాటలు పాడుకునేటోళ్ళం ఖాళీ టైంలో. అప్పుడు ఆయన పేరు ఉట్టిరి మయూరు. నేనే ఆయనకు పాటలు బాగా పాడుతున్నాను రాగ్మయూర్ అని పెట్టిన. చూసిరుగా ఇందాక ఎట్లా పాడిన. పెట్టకుండా ఉండాల్సింది. థ్యాంక్ యూ. సో నిహారిక ఎన్ఎం గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్. యా మీకు తెలీదులేండి. ఇన్స్టాగ్రామ్లోనా? యా మేము ఆమె కూడా క్లోజ్ ఫ్రెండ్ వచ్చారు శ్రీ విష్ణు గారు. విష్ణు గారు a very hearty welcome to you అండి. తన సింప్లిసిటీతో, క్రియేటివిటీతో, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్తో, ముఖ్యంగా వొకాబులరీతో మనందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి a friend of cinema శ్రీ విష్ణు గారికి a very very hearty welcome. నో వంశీ ఇక్కడే ఉండు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో తెలుసా? నాకు తెలుసు. Shreyas Future City presents the pre-release event of Mitra Mandali, powered by KLM Fashion Mall. Keep loving more. Prakriti Avenues Private Limited. Associate sponsors Priya Gold. Jewelry partner Vega Jewelers. మీరు ఎందుకు చెప్తున్నారు? జ్యువెలరీ పార్ట్నర్స్ వేగా జ్యువెలర్స్. హెల్త్ పార్ట్నర్స్ యోధా డయాగ్నోస్టిక్స్. ఫార్మసీ గుంటూరు. డబ్బులు ఇవ్వరు వాళ్ళు మనం కరెక్ట్గా చెప్పకపోతే. ఇది ఒక్కటి మనం కరెక్ట్గా చెప్పుకోవాలి, ఓకేనా? హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు అండ్ కరీంనగర్. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. వెరీ గుడ్. మాధవ్ గారు ఇస్ హ్యాపీ. ఓకే. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. బా వంశీ, ఇటు చూడు శ్రీ విష్ణు గారు, అటు చూడు నిహారిక. ఇటేమో ఎక్స్ట్రోవర్ట్, ఇటేమో ఇంట్రోవర్ట్. ఈయనేమో చాలా తక్కువ మాట్లాడతారు, ఆవిడేమో మాట్లాడడం ఆపరు కదా. 2 కళ్ళు చాలట్లేదు నాకు చూడడానికి. మధ్యలో బ్యాలెన్స్ చేసేటువంటి దర్శనం. మీరు ఫస్ట్ నుంచి ఇంట్రోవర్టా మ్యామ్? ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్. నేను చాలా అప్పుడే అనుదీప్ ఫ్రెండ్ అయ్యారు నాకు. ఓకే. యా చెప్పండి, ఇంకెవరి గురించి అయినా చెప్పేది ఉందా? ఇంతే నా ఫ్రెండ్స్. అవునా? ఇంకా చిన్న సర్కిల్. శ్రీ విష్ణు గారు. యా శ్రీ విష్ణు అన్న, నేను పెద్ద ఫ్యాన్ అన్న మీ టైమింగ్కి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. అది నేను చెప్తా అవన్నీ. మీరు ఇంట్రోవర్ట్ కదా అని నేను కొన్ని డైలాగ్స్ చెప్పేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం మనం. సాంగ్కి టైం అయింది కాబట్టి మన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ కమ్ లిరిక్ రైటర్ కమ్ యాక్టర్ అండ్ యువర్ ఫ్రెండ్ ధ్రువన్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము టు సింగ్ అ సాంగ్. అండ్ అలాగే అనదర్ ఫెంటాస్టిక్ సింగర్ లిప్సికా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రాగమయూర్, యూ కెన్ రిలాక్స్ అండ్ సిట్ ఆన్ ద సోఫా. ఎస్.
వెరీ గుడ్, హ్యాపీ. రండి, మీరు మైక్ ఇచ్చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వంశీ. విజయ్ యాంటనీ. మీ గురించి మీరు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని ఎవరికి చెప్పడం మర్చిపోయా. థ్యాంక్ యూ. కలిసి చదువుకున్నాం మనం. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నావా? మ్యూజిక్. హలో ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం, బాగున్నారా? ఓకే, ఇంకొంచెం గట్టిగా అనొచ్చు కదా అందరు కలిసి ఒకసారి. మినిమం మిత్ర మండలి అంటే ఈ మాత్రం సౌండ్ ఉండాలని నా పర్సనల్ ఫీలింగ్. వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రఘు ఫర్ కాలింగ్ మీ హియర్ టు సింగ్ దిస్ సాంగ్. ముందుగా ఫస్ట్ మెన్షన్ వచ్చేసి ఈ సాంగ్ పాడిన ఒరిజినల్ సింగర్ అదితి భావరాజుకి. షీ హెస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ అండ్ తను ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి ఐఎమ్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ రెడీయా? కొంచెం అల్లరి చేస్తే స్టార్ట్ చేద్దాం, లేకపోతే బోర్ కొడుతుందా? ప్రసాద్ బెహ్రా గారిని డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నాను, స్టేజ్ మీదకి జాయిన్ అవ్వాలని. రెడీ, హియర్ వి గో. పాకు కర్రే పాక్ నాతోటి వస్తావా కనిపిస్తా మైసూర్ పాక్ పాకు కర్రే పాక్ నువ్వు నేను జంటైతే వచ్చేస్తుంది హిట్ టాక్ పాలకూర పప్పు ఏం చేద్దామో చెప్పు లెఫ్ట్ రైట్ ఊపు వేద్దాము మాసు స్టెప్ సాంగ్ హిప్ హాప్ కలిపేస్తే కాస్త ర్యాప్ గుండెల్లో గూస్ బంప్స్ తెచ్చే టైప్ వై బికాస్ with you my life is Gimbari lala, gambare rare rari do. బిర్యానీలో నల్లి బొక్క నువ్వే బేబీ నీ బైక్ కున్న బ్యాక్ సీట్ నాదే బేబీ నీ చున్నీ టైర్ లో పడకుండా చూసుకో బేబీ ముందా నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. Problems chasing, we are very careless. You just be with me, our love is success. Chamaki chalo, vastamu kallo, mental pillow, mettani pillow. Chamaki chalo, vastamu kallo, nee buggalu ne gillite dad dad dillo. Gimbari lala, gambare rare rari do. అదేంటి డాన్స్ లేకుండా అలా ఎండ్ చేసేసారు? మనకి వైరల్ అవ్వాలి కదా రీల్స్. ఓకే, ఎనీవే మళ్ళీ మనం ఎండ్లో అందరం కలిసి స్టెప్ వేద్దాం దీనికి తప్పకుండా. కానీ సూపర్ సింగింగ్ చూసారా రాగమయూర్ అండ్ అలాగే విష్ణు, మీలాగే చాలా బాగా పాడారు వీళ్ళిద్దరు కూడా.
హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, సినిమాలో ఇంకొక సాంగ్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్ ఈరోజు విజేంద్ర గారు రిలీజ్ చేయబోతున్నారు కదా. అంటే మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీ విష్ణు గారు రిలీజ్ చేస్తారు కానీ ఉంది కదా, మీరేంటి అంత డౌట్గా ఫేస్ పెట్టారు? అయిపోయింది ఎడిటింగ్, డిఐ వర్క్స్ అన్నీ అయిపోయా? ఓకే, సరే అయితే విష్ణు గారిని అడుగుదాము. ఓకే విష్ణు గారు, హార్టీ వెల్కమ్ అండి. కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం. మైక్ ఇచ్చేసారు అంటే నేను ఇంకా అడగాల్సిందే. ప్రసాద్ కూడా ఒకసారి మైక్ ఇవ్వరా? జస్ట్ ఒకవేళ ఆ మైక్ పని చేయకపోతే అది ఉంటుందని మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను. అలాగే అక్క. ఓకే ప్రసాద్. విష్ణు గారు, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ చిన్న పెద్ద సమస్యకి మీరు పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాము. ఒక పక్కన రాగమయూర్, ఇంకొక పక్కన విష్ణు, వీళ్ళిద్దరూ నిహారికని వెంటపడుతూ ఉన్నారు. మీరు ఒక ఫ్రెండ్గా తనకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు? ఇందులో ప్రసాద్ నువ్వు తమ్ముడివి, ఓకే? నిహారికకి తమ్ముడిని. నువ్వు తమ్ముడివి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా? ఏం సలహా, నిహారికకి ఏం సలహా ఇస్తారు? మా అక్కకి మంచి సంబంధం చూడండి సార్. నీకు వాళ్ళిద్దరికంటే కూడా ఈయనైతే మంచి బావ అవుతాడు నీకు, అదైతే గ్యారంటీ. సో మా దర్శిని ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారు. ఓ నా రాగమయూర్, విష్ణు, ఐఎమ్ రియలీ సారీ. ఒకవేళ కనుక విష్ణు గారు నెక్స్ట్ సినిమాలో మనం విష్ణు గారు ఒకవేళ నిహారికకి ఫ్రెండ్ అయితే ఇలాంటి సలహా ఇస్తారు, కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్ కాదు, మీరు నాన్న నిహారికకి. ఓకే అయితే ప్రసాద్ నువ్వు ఈసారి అన్నవి. ఎవరికి? నిహారికకి. అన్న తమ్ముడు తప్ప వేరే పాత్ర లేదా నాకు? వెయిట్ వస్తాయి, వెయిట్ చేయి. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? అసలు చేయనండి, వీళ్ళు ఎవరికి చేయని బ్యాచ్లో కాదు. అది ఓకే, కానీ నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు. నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి నాన్న. చెల్లికి ఏదోలా అయిపోతుందిలే, నీ గురించే నాకు భయం. నాకు పెళ్ళొద్దు నాన్న, మీ ఆస్తికి వారసుని నేను. సరే, అదే భయం నాన్నకి. ఓకే, ఇది నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా నిహారిక, అర్థమైంది కదా? నాన్న అయితే వద్దని చెప్పేస్తారు. కానీ ఇప్పుడు శ్రీ విష్ణు గారు, మీరు నిహారికకి లవర్ అండ్ యూ ఆర్ ద బ్రదర్ ఈసారి ప్రసాద్, ఓకే? ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి? లవర్ అయ్యుండా? మీరు లవర్ అయ్యి ఉండి అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు. విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు, అటు చూడండి రాగమయూర్ ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బ్రదర్ కదా. నువ్వు బ్రదర్. వద్దు బాబు గారు, వేస్ట్ అండి. మీరు మా అక్కను చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటుంది, మిమ్మల్ని పట్టించుకోదు, టైం బొక్క ఎందుకు. మీరు లవర్ నిహారికకి, ఇంకా చెడగొట్టేసాడు కదా బామ్మది ఇక్కడ, కాబట్టి మీరు చేసుకోను. ఓ ఐఎమ్ వెరీ సారీ నిహారిక, ఇఫ్ ఈజ్ ఎ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు, మీరు తనకి హస్బెండ్, నువ్వు బామ్మర్ది ఆయనకి, అంటే ఈవిడికి బ్రదర్ నువ్వు. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు హస్బెండ్, వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి. ఓకే, కనిపించారు. ఓకే, కనిపించారు. మళ్ళీ మీకు తెలిసింది. ఇప్పుడు నేను బ్రదర్ని కదా. అవును బావగారు, మీకు డ్రమ్మే, కుక్కరే, డ్రమ్మే, సెల్ఫీ స్టిక్కే, బ్లూ డ్రమ్. అంటే చాలా బాధపడతానండి. వాళ్ళిద్దరు ఎక్స్ లవర్లు అయితే వెళ్ళి ఫస్ట్ అద్దంలో చూసుకుంటా కాసేపు నేను, ఏంటి ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా. ఇంక తర్వాత ఇంకేం చేస్తాం, అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. సుమ గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్, నన్ను ఎవరు అడగవా ఇక్కడ, నాకు ఎవరు వద్దు ప్లీజ్. ఐ గాట్ దట్. మీకు ఎవరు కావాలి అనేది మనకి October 16th థియేటర్లో తెలుస్తుంది, అంతే కదా? అవును, మీ వంశం పేరేంటి? మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా, ఏంటది? ఓ మా తుట్టె కులం. తుట్టె కులం. కంగ్రాచులేషన్స్. అందులో నుంచి ఎవరినో ఒకళ్ళని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. జీవన్ది కూడా తుట్టెక్కులమే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు, ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ ఇక్కడ నేనేంటి? నువ్వు ఈసారి ఫర్ అ చేంజ్ నువ్వు బావవి. ఎవరికి? శ్రీ విష్ణు గారికి. శ్రీ విష్ణు గారు అంతకి ఏంటి నిహారికకి? చెప్పండి. నాదేంటండి క్యారెక్టర్? కరెక్ట్, బాగా గుర్తు చేశారు. మీరు ఇతనికి బామ్మర్ది. జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు, ఈవిడ మీ పక్కింటి ఆవిడ. మనం బామద్దులు అంటారు. బామద్దులు అయితే మనం అమృత వేన్స్కి వెళ్ళిపోతాం బావ, మనకి ఇవన్నీ వేస్ట్.
పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి, మనం వైన్స్కి వెళ్ళిపోదాం. ఆ 2x స్పీడ్లో మీరు డైలాగులు చెప్తారు కదా, అవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు వచ్చిన మనకి ఇవన్నీ? కరెక్టే, అదే 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 చేస్తాం. మీరిద్దరు మీకు ఒకటి అర్థమవుతుందా? జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు. మేము ఇంట్లో ఉన్న కూడా తలుపులు గట్టిగా వేసుకొని జీవన క్షుద్రపులు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్. నిహారిక, యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హూమ్ ఎవర్ యూ వాంట్ టు. యా, కంగ్రాచులేషన్స్. ఓకే, ఫైనలీ విష్ణు గారు ఒక్కసారి ఆ సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్, ఆ సాంగ్ లాంచ్. ఆ సాంగ్ కాదు, అదొక సాంగ్ ఉంది, ఉండండి చెప్తా. ఏం సాంగ్ అది? తెల్లకోడి నల్లకోడి సాంగ్. తెల్లకోడి నల్లకోడి సాంగ్ లాంచ్. తెల్ల కోడి నల్ల కోడి కండ్ల ముందే జోడి కూడి, తెల్ల కోడి నల్ల కోడి కండ్ల ముందే జోడి కూడి, నన్ను యాది చేస్తున్నా ఇరో నా ముద్దులా నరుసా, నన్ను ఏడిపిస్తున్నా ఇరో బాధైతుంది తెలుసా. తెల్ల కోడి నల్ల కోడి మిద్దె మీద ముద్దులాడి, తెల్ల కోడి నల్ల కోడి మిద్దె మీద ముద్దులాడి, నిన్ను యాది చేస్తున్నాయమ్మో గంగులా గంగులా, నిన్ను ఎత్తికి ఎత్తికి సొమ్మసిల్లి పోయిన సందులా. నల్ల నల్ల మొగులు వట్టే నాకేమో పుగులు పుట్టే, నల్ల నల్ల మొగులు వట్టే నాకేమో పుగులు పుట్టే, నన్ను విడిసిపెట్టి ఎల్లకు రోనా ముద్దులా నరుసా, నా పానం సానా సున్నది రోనా మీద నీకు అలుసా. నల్ల నల్ల మొగులు వట్టే నాకేమో గుబులు బుట్టే, నల్ల నల్ల మొగులు వట్టే నాకేమో గుబులు బుట్టే, నిన్ను ఇడిసి అడిగి పోతానే నా సిత్తురాల సందిరి, గుండెల్లో గట్టినానే నీకు మల్లెపూల పందిరి. సిట్ట సిట్ట హవానా గొట్టె నాకేమో వణుకు బుట్టె, సిట్ట సిట్ట హవానా గొట్టె నాకేమో వణుకు బుట్టె, నీ కౌగిలిలో నా గబ్బుగా రోనా ముద్దులా నరుసా, నా పానం సోనా సున్నది రోనా మీద నీకు అలుసా. మెరుపులు మెరువ వట్టే ఉరుములు ఉరమ వట్టే, మెరుపులు మెరువ వట్టే ఉరుములు ఉరమ వట్టే, నన్నం కేసి పొమ్మకే నా గంగులా గంగులా, నా రాకున్నా ఎన్ను లేకుంటే సుక్కలే నింగిలా. సూపర్బ్. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్గా రాసుకొని కంపోజ్ చేసి వెరైటీని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, టీం అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ్ గారిని, అలాగే భానుప్రతాప్ గారిని అండ్ అలాగే విజేందర్ రెడ్డి తీగల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఎంతో ప్యాషన్తో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని మనకు అందించాలనేటువంటి ఉద్దేశంతో మిత్రమండలి సినిమాలో మాత్రమే కాదు, ప్రొడ్యూసర్స్ని చూస్తే కూడా వీళ్ళు కూడా మిత్రమండలి అని అనిపిస్తుంది. వాళ్ళని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విషింగ్ దెమ్ సూపర్ సక్సెస్. ఫస్ట్ నేను మాట్లాడాలా లేదంటే మీ ఇద్దరు ఎవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడండి. బ్లాక్ వేసుకున్నారు కదా, మీరు మాట్లాడితే బాగుంటుంది. ఓకే, సినిమా చాలా బాగా వచ్చిందండి. మీరందరూ తప్పకుండా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుంది. ఇది 15th వీఆర్ ఓపెనింగ్ ద ప్రీమియర్స్. తప్పకుండా అందరు సినిమాకి వస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్
ఫర్ ఆల్ ద లవ్ విచ్ ఈస్ బీన్ షోడ్ టు అస్. చాలా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ని చాలా బాగా లవ్ చేశారు. నెంబర్ ఆఫ్ రీల్స్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ మేమ్స్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ మ్యూజిక్ పేజెస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు చేసిన కొన్ని మేమ్స్, మీరు చేసిన కొన్ని రీల్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అండ్ సినిమాని చాలా బాగా రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అది చాలా ఉపయోగపడింది. మా సోషల్ మీడియా టీమ్కి, మా పిఆర్ఓస్కి చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఏదైతే లవ్ ఎంత బాగా అయితే చూపించారో అలాగే నేను ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఫర్ ఆల్ ద హేట్ వీ హ్యావ్ రిసీవ్డ్. అండ్ ఆ హేటర్సే కనుక లేకపోతే మేము ఇంత క్రియేటివ్గా అవ్వచ్చు, లేదంటే ఇంత కాంపిటేటివ్గా అవ్వచ్చు, మేము చేసి ఉండకపోవచ్చేమో. అండ్ థ్యాంక్స్ ఫర్ ద హేట్. మీరందరూ కూడా వస్తారు సినిమాకి, ప్రీమియర్స్కే వస్తారు నాకు తెలిసి. వచ్చినప్పుడు మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మీకు కడుపుబ్బ నవ్వించగలడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. సార్ విజేంద్ర గారు. Manivasanna, thank you for giving me an opportunity. Thank you. And Priyadarshi, I think Hainana Tarata Mala Mana second combination. Wishing you all the best. Vijender, na pair pettukunnao. I'm really happy. Thank you. Niharika, Vishnu, Ragmayur, Prasad. నేను ఇన్స్టాలో ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ధ్రువన్, ఆల్ ద టీమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అందరికి చెప్తున్నా, October 16th రోజు థియేటర్కి వచ్చి చూసి తను అన్నట్టు మూవీ చూసాము, బాగుంది. మీకు అట్లీస్ట్ పైసా వసూలుగా కడుపుబ్బి నవ్వుకుంటుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఇలాగే ఈ మిత్రమండలి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సినిమా డైరెక్టర్ గారు తర్వాత మాట్లాడతారు. ఈ సినిమాకి వచ్చినటువంటి ఇప్పుడే లేదు విష్ణు, మేము కమింగ్ అప్లో పెట్టుకున్నాము. సో ఈ సినిమాకి వచ్చినటువంటి డైరెక్టర్స్తో మాట్లాడిద్దాం అనుకుంటున్నాము. సరిపోదా శనివారం లాంటి సినిమాని తీసినటువంటి వివేకాత్రేయ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఒక పక్కన అంటే సుందరానికి, ఇంకో పక్కనేమో సరిపోదా శనివారం, రెండు డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేసినటువంటి డైరెక్టర్ వివేకాత్రేయ గారు. హార్టీ వెల్కమ్ టు యూ. అలాగే మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ గారు ఇన్ డిస్కషన్ విత్ ఆదిత్య హాసన్ గారు, ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. #90s అండ్ అలాగే ఇప్పుడు సితారాలో సినిమా అందుకున్నారు ఆదిత్య హాసన్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ లిటిల్ హార్ట్స్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. కళ్యాణ్ గారు మ్యాడ్ తర్వాత మ్యాడ్ 3 కూడా వస్తుందని అంటున్నారు, చూద్దాము. అండ్ ఆల్సో ఎస్ డైరెక్టర్ అనుదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జాతిరత్నాలు అండ్ ఇప్పుడు ఫంకీ సినిమాతో అందరితో మంకీ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి అనుదీప్. మంకీ డాన్స్ ఇప్పుడు చేయమని చెప్పట్లే, చేయిస్తారంటున్న తర్వాత ఎక్కడ భయం అండి మీకు? ఓకే, సో ఈరోజు మేము అనుకున్నటువంటి ఆ మాట నిలబెట్టుకోబోతున్నాము. కత్తందుకో జానకి పాట ఒకసారి ప్లే చేస్తే డైరెక్టర్స్ నలుగురు కలిసి ఒక స్టెప్ వేస్తారు. ఎస్, ఆల్రెడీ వివేక్ గారు 2 స్టెప్పులు వేశారు, కళ్యాణ్ గారు 3, ఆదిత్య గారు 4 అండ్ అనుదీప్ గారు 6. ఓకే ఓకే, లేదు స్టెప్పులు లేదు, ఊరికే అన్నాను రండి. బా ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు. డైరెక్టర్లు అట్లా నా చేతల్లో ఉండి ఇట్లా వచ్చేస్తున్నారు ఇట్లా సైడ్కి. కళ్యాణ్ గారు యాక్చువల్ ఐ నో కళ్యాణ్ గారు ఇస్ అ ఫెంటాస్టిక్ డాన్సర్, తెలుసా దర్శి నీకు? అస్సలు మామూలు డాన్సర్ కదా. ఓకే ఓకే, పాట ఒకసారి ప్లే చేయండి, జంబర గింబర లాలా ప్లే చేయండి. లెట్స్ సీ. కళ్యాణ్ గారు, అనుదీప్ ఒకసారి, అనుదీప్ గారు హలో హలో, అనుదీప్ గారిని ఎత్తుకొని రండి ప్లీజ్. లేదు ఆయనకి జ్వరం లేదు. పాట ప్లే చేయండి రా. Why? Because with you my life is Jambare gimbare lala jambare rare rari ro. Vishnu Vijay Jambare gimbare lala jambare rare rari ro. Jambare gimbare lala igni pani pe song ro. Why? Because with you my life is Jambare gimbare lala jambare rare rari ro. Jambare gimbare lala jambare rare rari ro. Jambare gimbare lala igni pani pe song ro.
with you my life is. Dambare gimbare lala, dambare rare rari ro. Dambare gimbare lala, dambare rare rari ro. Dambare gimbare lala, idi nipi song ro. ఓకేనా అనుదీప్ గారు? ఓకేనా? అంబులెన్స్ రెడీగా ఉందా? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? వేరే ఈవెంట్కి వెళ్ళి వచ్చారా? ఓకే. ఆదిత్యాసన్ గారు మీరు ఇక్కడే ఉన్నారా? ఓకే, ఆయన కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నారు. మళ్ళీ ఒకవేళ డాన్స్ అడిగి మీరు డాన్స్ చేశారని అనుకుంటున్నారా? లేదు కదా? ఓకే సార్. యా, కానీ అనుదీప్ గారు మీరు ఇట్లా అన్నారు కదా, దాన్ని రేపు 4 సార్లు వేసి ఒక స్టెప్ ఫామ్ చేస్తారు ఇంటర్నెట్లో. సూపర్. సో వీ విల్ ఆస్క్ ఇంకి పింకి పాంకి. ఓకే, కళ్యాణ్ గారు రండి, మాట్లాడండి. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఫస్ట్ రావడానికి కారణం విజయ్. సో విజయ్, నేనే ఒక రూమ్లో రెంట్ కట్టకుండా బతుకుతుండే. నా ఫ్రెండ్ అని వీడు వచ్చిండు. సో వీడికి కూడా వాడే రెంట్ కడుతుండే. సరే మేమిద్దరు ఉన్నప్పుడు మా కొంచెం ఇబ్బందిగా ఉందని అనుదీప్ మా కూడా వచ్చిండు. మా ముగ్గురికి ఒకటి రెంట్ కట్టిండు పాపం. సో ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్గా అందరూ డైరెక్టర్లు అయ్యి ఇక మావాడు డైరెక్టర్ అవుతున్నాడు. సో చాలా హ్యాపీ. దాంట్లో మా విష్ణుమా ఉన్నాడు, దర్శి అన్న ఉన్నాడు, సో ప్రసాద్ బేరా అండ్ రాగ్మయూర్, నలుగురు నాకు నచ్చిన ఆర్టిస్టులు. ఇంతమంది కమెడియన్స్ అందరినీ కలిపి ఒక చోట పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్కి వెళ్ళి నేను అనుదీప్ కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆయి సినిమా బన్నీవాసనదే. అది వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి. సో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయకుండా విజయ్ ప్లీజ్ కొంచెం టేక్ కేర్. మొత్తం అయిపోయింది. సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చూశాను. నేను ఫస్ట్ హాఫ్ వరకు చూపించిండు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్లో నడుస్తుంది. అయిపోయింది మామ, పంపించా? ఓకే. అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ మా ఫేవరెట్ వివేక్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే దర్శి నాకు బ్రోచేవారు యాక్చువల్గా పెళ్లి చూపుల దగ్గర నుంచి చాలా వెరీ క్లోజెస్ట్ బడ్డీ. అంటే దర్శి ఫస్ట్ నీ గ్రోత్ ఫ్రమ్ పెళ్లి చూపులు టు వాట్ యు ఆర్ నౌ, ఇది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. కోర్ట్ కానీ అంటే వెరీ అన్ప్రిడిక్టబుల్ జానర్స్ యువర్ టచింగ్. సో కీప్ షైనింగ్ దర్శి. అండ్ విష్ణు కానీ రాగ్మయూర్ కానీ, విష్ణుతో ఈ మధ్యన వచ్చేసరికి సరిపోతాలో విష్ణు వేశాడు. నేను అంత గొప్ప క్యారెక్టర్ ఇవ్వలేకపోయాను విష్ణు, నాకు డ్యూ ఉండిపోయింది యాక్చువల్గా. బట్ అంటే మ్యాడ్లో చూసినప్పుడు విష్ణుని నేను చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నానని చెప్పి అనిపించింది. విష్ణు, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఇన్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్. అండ్ రాగ్మయూర్ ఫస్ట్ డెబ్యూ నా మెంటల్ మధ్యలో సినిమాలో వచ్చేసరికి ఒక చిన్న క్యారెక్టర్లో చేశాడు. అండ్ వెరీ హ్యాపీ టు సీ దీస్ 3 పీపుల్ అంటే షైనింగ్ ఒక్కొక్క సినిమాకి పైకి వెళ్తుంటే వచ్చరికి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. అండ్ ప్రసాద్ గారు, మాకు మీ కమిటీ కుర్రోళ్ళు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అసలు మీ కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సినిమా ట్రైలర్ కానీ అన్నీ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి యాక్చువల్గా, మీ వర్క్ కానీ. అండ్ జీవన్ గురించి చెప్పేదేం లేదు. నిహారిక, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ యాక్చువల్లీ. సో మీ రీల్స్ చూస్తుంటాను, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ బన్నీవాస్ గారు, అంటే రీసెంట్గా లిటిల్ హార్ట్స్ లాంటి ఒక సినిమాను వచ్చేసరికి ఆయన జనాల దగ్గరకు తీసుకెళ్ళిన విధానం వచ్చేసరికి ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు ప్రమోట్ ఏ ఫిలిం. సార్, ఐ థింక్ యూ హ్యావ్ అనదర్ విన్ యువర్ హ్యాండ్. సో అంటే చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. అండ్ గుడ్ లక్ టు కళ్యాణ్ గారు, విజయేంద్ర గారు అండ్ భాను గారు. ఐ థింక్ ఇంకొక హ్యాట్రిక్ రెడీ అవ్వబోతుంది అనుకుంటున్నా. తండేల్, సింగిల్ అండ్ దిస్ వన్. కళ్యాణ్ గారు అండ్ భాను గారు మీకు. విజయేందర్, సో నేను ఫస్ట్ టైం కలుస్తున్నా యాక్చువల్గా. బట్ నాకు చూస్తున్నప్పుడు వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ రిమైండింగ్ మీ ఆఫ్ మై బ్రోచే డేస్ యాక్చువల్లీ. సో నేను బ్రోచేకి ఫస్ట్ పెట్టుకున్న టైటిల్ మిత్ర బృందం యాక్చువల్గా. సో నేను మళ్ళీ మిత్ర మండలి అని చూసినప్పుడు వచ్చరికి ఎక్కడో నేను టుక్ మీ బ్యాక్ టు దోస్ డేస్ యాక్చువల్లీ. సో చాలా ప్రామిసింగ్ ఉంది విజయేందర్. గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బేసికల్గా దివాళీ అనేది చాలా డ్రై సీజన్ అది ఇది అని చెప్పి అంటారు. లాస్ట్ దివాళీ వచ్చరికి అది బ్రేక్ చేసి 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. ఈ దివాళీకి ఈ 4 సినిమాలు వచ్చే తెలుసు కదా కానీ, మిత్రమండలి కానీ అండ్ కే ర్యాంప్ కానీ, డ్యూడ్ కానీ అన్నీ చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య హాసన్ ప్లీజ్. హాయ్ టు ఎవ్రీవన్ అండి. విజయ్ చాలా మంచిగా డైరెక్షన్ చేసిండు ఈ సినిమా, బాగా రాసిండు. చాలా సోషల్ సెటైర్ ఉంటుంది ఈ సినిమాలో. కామెడీతో పాటు సోషల్ సెటైర్ ఉంటుంది. అంటే చాలా చాలా సీరియస్ విషయాన్ని చాలా కామెడీగా చెప్పిండు. ఇఫ్ యూ సీ ఇట్ అంటే మీకు ఆ లెన్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సోషల్ సెటైర్ యాక్చువల్గా అయితే. చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి రైటర్ యాక్చువల్గా. మాకు కళ్యాణ్కి అనుదీప్కి రైటింగ్లో చాలాసార్లు ఐడియాస్ ఇచ్చిండు. అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిస్ రైటింగ్. అండ్ థ్యాంక్స్ విజయ్. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ బ్లాస్ట్ ఫర్ యూ. అండ్ వాసు గారికి కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ దర్శి హ్యాట్రిక్ దీని తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ నిహారిక కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ విష్ణు ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్. అండ్ రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీబడి congratulations in advance. And hopefully it will be a great success to Vijay. More money, more peace, success, positivity through cinema. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య హాసన్ గారు. అండ్ విజేంద్ర గారు మాట్లాడేయండి. అనుదీప్ గారు మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ విజేంద్ర, హే వీ హ్యావ్ సమ్ ఉన్నాయి, ఒక 3 గేమ్స్ ఉన్నాయి. బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్ యా అందరు కలిపి. ఓకే రెడీ? యా రెడీ. హలో హలో గేమ్స్ స్పీచ్ ఇచ్చేస్తాను. సరే ఓకే డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడుతుంది ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదని? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నివాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ మీరు 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్. నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. ఓకే ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే అనుదీప్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు. మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు? చేశాను యాక్చువల్గా. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తెందుకు వచ్చారు? పాటకి డాన్స్ చేయాల్సి ఉంటుంది. లేదు అక్కడ నేను చేయలేదు కాబట్టి చేసిన అని చెప్పిన. సో ఓహో ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు. ఓకే మీరు మార్నింగ్ పళ్ళు తోముకున్నారు? తోమలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు. ఓకే ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ విష్ణు భాయ్. నీ హారికకి చెప్పచ్చు కదా. ఓకే థ్యాంక్ యూ. ఈ మాత్రం చాలు మాకు, ఇవి వేసుకుంటాం. మీరు మాట్లాడలేదు ఇంకా, ప్లీజ్ మాట్లాడాలి. కొత్త ఏమో ట్యాగ్ ఇప్పుడే తీసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మా విజేందర్ అన్న, కళ్యాణ్ అన్న, భావన అన్న, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తాను నెక్స్ట్ ఆర్డర్లో గుర్తుపడతారు ప్రసాద్ బెహ్రా, థ్యాంక్ యూ సో మచ్. నీ స్మైల్ బాగుంటుంది కానీ చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. జీవన్ అన్న థ్యాంక్ యూ అన్న, చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా కష్టపడి ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్ మయూర్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ, డైలాగులు తక్కువ ఫీల్ అవ్వకుండా కోఆపరేట్ చేశాడు,
అండ్ విష్ణు థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ వచ్చి నిహారిక గురించి చెప్పాలా, దర్శి గురించి చెప్పాలా? ఫస్ట్ నీ గురించి ఇంకేమన్నా చెప్పాలా? విష్ణు మామ నెక్స్ట్ సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం, లడ్డు టైటిల్. విష్ణు ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు ఆ సినిమాకి. నిహారిక చాలా హ్యాపీ మీతో వర్క్ చేయడం. అంతేనా మామ? కరెక్టే మాట్లాడుతున్నా, అడ్జస్ట్ అవుతారు కదా, ప్రాబ్లం లేదు కదా? అవును, ఓకే. నిహారిక థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ పెద్దగా ఉంది బేసిక్గా థ్యాంక్స్ చెప్పే లిస్ట్. అండ్ కాసర్ల శ్యామన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కత్తందుకో జానకి చాలా కష్టపడి ఇష్టపడి రాసాం, వర్కౌట్ అయింది బాగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, హాయ్ వంశీ. టోనీ క్యారెక్టర్ చేశారు ఓ మూవీలో, చాలా క్లోజ్ ఫ్రెండ్. కొన్ని ఎక్కువ డైలాగ్ లేకుండా ఒకటే డైలాగ్ ఉండే సినిమా మొత్తం, కార్ పోయింది సార్ అని చెప్పేసి. సో దర్శి మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ మొత్తం బాగా సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 year జర్నీ మనది. థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చింది మూవీ, చూసుకున్నా ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా వచ్చిన. థ్యాంక్ యూ మామ. అండ్ శ్రీ విష్ణు అన్న, నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ శ్రీ విష్ణు అన్నదే, అన్నకు గుర్తులేదేమో తెలిసి, గుర్తుందా? థ్యాంక్ యూ అన్న గుర్తుపెట్టుకున్నందుకు. సో త్రిప్రమేశం అని మూవీ చేస్తుండే అన్నతో, సో దాంతోనే దాని జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నా జర్నీ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు గెస్ట్కి వచ్చిన చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఎస్పెషల్లీ బన్నీవాస్ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ సో మచ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మామ, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ తిరగట్లే మామ, ఇట్రా చెప్తురా. వీడు యూకే నుంచి వచ్చింది చెప్తాడు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరినైనా మర్చిపోలే. మహేష్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిరంజన్ సార్. కశ్యప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ. ఓకే సుమ గారు థ్యాంక్స్ అండి. వెళ్ళిపోవచ్చా? వెళ్ళొచ్చండి, ఒక్క నిమిషం. ఏమన్నా చెప్పాలా? సినిమా గురించా? సినిమా చాలా బాగా వచ్చింది, అది తప్ప ఇంకేం చెప్పినా కొడతారు ఇక్కడ. ఏదో చెప్పిపోయింది సుమక్క చెవులా, గుర్తు రావట్లేదు. బాణన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్. అండ్ క్రియేటివ్గా యాజ్ అ పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు ప్రాసెస్లో, చాలా ఈజీ అయింది వర్క్ అంతా. అండ్ ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు. అండ్ కళ్యాణ్ అన్న గేమ్ చేంజర్ బేసిక్గా, ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంటుండే మీతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసినందుకు. అండ్ ఎప్పుడు నేను కొంచెం ఏమన్నా తేడా అన్న ఓకేనా అంటే, లేదు విజయ్ హిట్ కొడుతున్నాం మనం అని గట్టిగా చెప్పిన పర్సన్ రెగ్యులర్గా. అండ్ సోమరాజ్ అన్న ఆన్ సెట్ చాలా హెల్ప్ చేసినారు మీరు. అండ్ విజయేందర్ అన్న ఎప్పుడు కాల్ చేసినా కూడా బెటా ఆల్ గుడ్ సూపర్, నువ్వు ఏం టెన్షన్ పడకు, సాంగ్ రిలీజ్ అయినా ఏం రిలీజ్ అయినా కూడా కాల్ చేసేసి అదిరిపోయింది ఫుల్ సపోర్ట్ ఉంటుండే ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? కొన్ని వాటర్ ఇస్తే తాగుతా. వాటర్ అంటే ఇవ్వండి అమ్మా, ఎలక్ట్రాల్ ఇవ్వండి. ఇంకేం లేదు, యా ప్లీజ్. 3 చెరువులు అంది మామ సారీ అంది మామ, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం అనుదీప్ గారు. అనుదీప్ గారు ఈ మధ్య కొంచెం లైట్లోకి రారా, మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాయి రండి. ఓకే, ఈ మధ్య మీరు చాలా సినిమాల్లో కల్కి దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అది మీరు చేయడానికి గల కారణం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా? లేదు, ఇది మిత్రమండలి లాస్ట్గా మళ్ళీ ఎక్కడ కనిపించారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు, మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెమ్యూనరేషన్ ఎక్కడ తీసుకున్నాను. ఓ రివర్స్ క్యారెక్టర్ కోసం తనిస్తాడా రెమ్యూనరేషన్? ఓ ఐ డోంట్ నో దిస్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూత్కి ఒక 3 tips లవ్ గురించి.
మీలాంటి యూత్కి. ఫస్ట్ టిప్ ఇప్పుడు కళ్యాణ్ది లవ్ మ్యారేజ్, సో కళ్యాణ్ సెకండ్ నెక్స్ట్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండు. అండ్ వివేక్ ఆత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా? అరేంజ్. ఆదిత్య లవ్లో ఉన్నాడు. ఆదిత్య కూడా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు ఫ్రెండ్స్గా, మీరే ఇటు రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్లాలంటే ఎవరిద్దరిని తీసుకెళ్తారు? ఈయన కూడా ఉన్నాడు. లేదు, బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా. ఇటు బ్యాంకాక్ అంటాం. బ్యాంకాక్ వెళ్తే ఒక్కడే వెళ్తాడు. 2 మెంబర్స్నే తీసుకెళ్ళాలి, లేదు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలి. 2 people, 2 tickets ఉన్నాయి. 2 nights 3 days ఫ్రీ స్టే. చెప్పు, నా పేరు చెప్పేం కదా. విజయ్ని కళ్యాణ్ని తీసుకెళ్తా. విజయ్ కళ్యాణ్, పాపం ఆదిత్య అండ్ వివేక్ ఆత్రేయ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారండి మొన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ఆఫ్ మిత్రమండలి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, కళ్యాణ్, వివేక్ గారు, థ్యాంక్ యూ అండి. వెళ్ళేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అవును, ఆదిత్య మ్యూజిక్ కూడా. ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ అండి. ఓకే రండి, అయిపోయింది. అది నేను చెప్పాలి, మీరు చెప్పేశారు కదా అని. ఎవర్రా వాళ్ళు? ఎంతమందిరా ముగ్గురు? ముగ్గురులో 4వ వాడు ఎవడ్రా? అసలు నీ పేరేంటిరా? టోనీ సార్. అసలు పేరేంటి బే? విజయ్ సార్. విజయ్కి టోనీకి ఏం సంబంధం రా? విజయ్ ఆంటోనీ సార్. ఇంకెన్ని రోజులన్నా ఈ కులాలకి మతాలకి భయపడాలి? నీ నాన్న గురించి తెలిసి నేను ఎవరైనా లవ్ చేస్తారనే ఉంటాడు. నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నా లేచి నిలబడేవాడు. నా కోసం ఎవరినైనా ఎదిరించేవాడు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. నా గురించి మీకు తెలీదు. కుక్కని కొట్టినట్టు కొడతా. ఇంపార్టెంట్ క్యారెక్టర్. నీ దగ్గర గన్ ఉందిగా, కావాలంటే ఇక్కడ కాల్చు, ఇక్కడ కాల్చు. ఒక్కొక్క రక్తం పొట్టు. ఈ రక్తం పొట్టు కుంకుమ పొట్టు ఏందిరా? మీ పొజిషన్ నాకు క్లియర్గా అర్థమైందిరా. ఆ పిల్ల మీ ఇద్దరు ఎవరు పడ్డా కానీ ప్రేమ గుడ్డిదని నమ్ముతారా? సుబ్బారావు 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 ఎప్పుడు సుబ్బారావు సుబ్బారావు అంటాడు. వాడి వీడియో ఏమన్నా వీడి దగ్గర ఉందా? వీడియోలో వాడి దగ్గర ఉన్నాయి సార్. ఇద్దరు లవ్ చేస్తున్నావా? అవును. ఏది కాదు, మేము బిడ్డలు కనాలి, మీరు లేవట్టుకోవాలి. నీలాంటి మహిళా మండలి వల్లనే మాలాంటి మిత్ర మండలంతా అంతరించిపోతుంది. నువ్వు నాశనం అయిపోతావే. నీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోను. పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నది, పోతే అయిపోతావు చెప్తున్నా. దగ్గర నీ ఇష్టం. వచ్చేసింది ఆ పోలీస్ స్టేషన్ దగ్గర అయింది. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు. వెనక నుంచి పోనీ అన్న దూరం అవుతుంది. ప్రేమించినందుకు నాదికి వస్తా అంటారు, హెల్ప్ చేసినందుకు నా ఫ్రెండ్స్ అందుకు వస్తా అంటారు. మీరు ఇట్లా కోసుకుంటా పోతే ఎవరిది మిగులుతా సార్? కోసిన వాడిది మిగులుతుంది. పర్ఫెక్ట్. Okay, so that's the fantastic, fantabulous trailer of Mitra Mandali releasing on October 16th. థియేటర్కి వెళ్తే కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడడానికి అండ్ ఓన్లీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హే జాన్, నువ్వు అలా చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నావు? వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రోజీ నీ కోసం ఎదురు చూస్తుంది. ప్రసాద్ బెహ్రా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ హే జీవన్. హే అక్కడ చూడు, ఆ నల్లని కొండలు ఎలా ఉన్నాయో. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జీవన్ అండ్ ప్రసాద్ బెహ్రా ఆర్ ఓన్లీ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఈ సినిమా గురించి. హే డేవిడ్, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. ఒక్క నిమిషం మైక్ ఇస్తున్నాను. బెరాతియన్లో ఇది చాలా ఆనందకరమైన విషయం. చాలా ఆనందంగా ఉంది. అతనికి కూడా ఒక మైక్ ఉంటే బాగుంటుంది. మీరు చూడడానికి వింటర్ఫీల్డ్ మహారాణిలో ఉన్నారు. ఎలా ఉన్నారు? వింటర్ఫీల్డ్ మహారాణిలో ఉన్నారు. దూకుని వస్తే ఇంకా బాగుండేది. మీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా ఇతను మాట్లాడేది? చెయ్యి అడ్డం పెట్టకుండా సరిగ్గా మాట్లాడు డేవిడ్. అర్థం కాకూడదు. అది ఆన్లో ఉంది బాబు. ఫస్ట్ టైం చూస్తున్నాడు అక్క. నీకు ఏంటి, నువ్వు మాట్లాడు, ఏదో మాట్లాడు. ఏదైతే తీసుకో.
అలవాట్లో పొరపాటు మైక్ని అలా మాట్లాడు మామ, ఏదో కొట్టేస్తున్నావు ఒకటి ఎందుకు? చీటీ పాట పాడి ఏదో ఒకటి చెయ్యి. చీటీ పాట. ఏదో ఒకటి బొంగు చెప్పు. చెప్పు లవ్ యూ బ్యాచే అని ఏదో ఒకటి. చెఫ్ మంత్రాలు ఆడుకున్నావు కదా మామ, ఏదో చెయ్యి ఈరోజు ఇక్కడ. షెఫ్ మంత్రాలో నేను ఉన్నాను కాబట్టి అదే కదా బాధ. ముగ్గురం ఉన్నాం. ప్రసాద్, ఐ వాంట్ యూ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ దిస్ ఫిల్మ్, నాట్ ఎ సింగిల్ వర్డ్ ఇన్ తెలుగు. ఓకే, ఖచ్చితంగా ఇది నిహారిక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటుంది. ప్రసాద్ బేరా ప్లీజ్ టాక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు మాట్లాడు, నేను తెలుగులో, నువ్వు తెలుగులో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, నేను తెలుగులో తర్జుమా చేస్తా. చెప్పు డియర్ ఫ్రెండ్స్, చెప్పు చెప్పు జీవన్ చెప్పు. నువ్వు ఇంగ్లీష్ ఏదో ఒకటి మాట్లాడు. బొంగి ఎవరికి రాదు ఇక్కడ, అందరూ రెపిడెక్స్ బ్యాచ్, ఎవరికే రాదు. చెప్పు ఎంతో అంత నిహారికకి వచ్చి మాట్లాడాలి. డియర్ ఫ్రెండ్స్ అని ఫస్ట్. ఇక్కడికి వచ్చిన జీవన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ రే. ఇంగ్లీష్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్ హియర్. అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్స్ టీమ్, నిర్మాతలకి, దర్శకులకి అందరికీ మూకుమ్మడిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ మీడియా, స్పెషల్ థ్యాంక్స్ టు ద మీడియా. మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా గురించి బాగా రాయండి అని చెప్తున్నాడు. అండ్ అవర్ చీఫ్ గెస్ట్ విష్ణు గారు. చెప్పు చీఫ్ గెస్ట్ విషయం చెప్పు. విష్ణు అన్న నమస్తే. ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. గౌరవనీయులైన విష్ణు గారికి కృతజ్ఞతలు. దేని కృతజ్ఞత చెప్పావు? దేని కృతజ్ఞత? ఈజ్ ద చీఫ్ గెస్ట్ టు అవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నువ్వు పిలిస్తే ఖచ్చితంగా రారు. ఓకే, అంతే, ఇంకేముంది కమ్ హియర్. కాదు, 2 నిమిషాలు ఇంగ్లీష్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అవర్ చీఫ్ గెస్ట్. గట్టిగా కొట్టాడు కదా డేవిడ్, చాలా గట్టిగా తగిలింది. అండ్ స్పెషల్లీ నేను ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది మా డైరెక్టర్ విజయ్ గారు. నేను ఇప్పుడు కూడా చూడండి, ఆయన ప్యాంట్ జారిపోతూ ఉంటుంది, కళ్ళల్లో ఏడుపు రెడీగా ఉంటుంది. అంతా డే అండ్ నైట్ కష్టపడి ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ. ఆయన అండ్ బనివాస్ గారు కూడా నైట్ 3:34 అవుతుంది ఆయన ఎడిటింగ్లో కూర్చొని, అసలు ఎగట్లేదు. ఇది ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన. ఆయన ఇంగ్లీష్లో చెప్తానే ఉంటాడులే మేడం, మళ్ళీ నేను చెప్పకపోతే చెప్పలేదు అంటారు మళ్ళీ. ఈ గాలి తీసేసాడు పద. వెళ్ళిపోదాం అక్క. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా 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 కష్టపడ్డారు. అండ్ ఎస్పెషల్లీ బానన్న, కళ్యాణ్, విజేంద్ర ప్రసాద్ గారు, రామరాజ్ గారు, అండ్ కశ్యప్ బాయ్, నువ్వు సైలెంట్గా ఉన్నావు కానీ నువ్వేం చేసినావు మాకు తెలుసు. కానీ అనుదీప్ అన్న, అండ్ వెనకాల ముఖ్యమైన వ్యక్తులందరూ, వీళ్ళందరూ కర్మకర్త క్రియ, మా సీతారాం గారు అండ్ సనీ బాండ్. అండ్ ఇంకెవరన్నా ఉంటే సారీ, అంతే. కంగారులో ఏమైనా మర్చిపోతే అందరికీ బై. కొట్టకు, నేనే కొట్టట్లేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, వెళ్ళిపో. థ్యాంక్ యూ, బాయ్ 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 బాయ్. బాయ్. ఒకళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు తెలుసా జీవన్ నువ్వు? ఆదిత్య మ్యూజిక్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏ ప్రసాద్, వేర్ ఆర్ యూ గోయింగ్? నవ్ యూ స్టార్ట్ ఇంగ్లీష్ స్పీచ్. అయిపోతారు ఇంకా 4 లైన్లు మాట్లాడు ప్రసాద్. అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలక్క అందరికి. 4:40 వస్తాయి ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే. వద్దు, అవన్నీ జీవన్ చెప్పేశాడు కదా, మామా అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుకుందాం అక్క, వద్దు మనకి ఇంగ్లీష్ అంతా ఎందుకు. పైగా మా రెడ్డి గారు కూడా కోపంగా చూస్తున్నాడు, ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాడేమో వీడియో అని చెప్పి. సరే, స్పీచ్ కాకుండా ఏదో ఒకటి చెయ్యి. ఓకే, అందరికీ నమస్కారం అండి. అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. చాలా సందర్భాల్లో మాట్లాడదాం అనుకున్నా, బట్ నేను కొంచెం ఆఫ్ ఉండే, మైండ్ ఎక్కడో ఉండే, సరిగా మాట్లాడలేకపోయినా. ఇదే చివరి స్టేజ్ అని నాకు అర్థమైంది ఈ సినిమాకి, ఖచ్చితంగా మాట్లాడాలి. చివరి స్టేజ్ అంటే సినిమా రిలీజ్కి ముందు జీవన్, పుణుకులే కరెక్ట్ నీకు, పుణుకులే తిందాం మనం. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే థ్యాంక్స్కి వెళ్ళిపోయినాక నేను ఈ సినిమా గురించి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముగ్గురు గురించి చెప్పాలంటే మొట్టమొదటిది మా డైరెక్టర్. థ్యాంక్ యూ విజయ్, ఇంత మంచి క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చావు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ ఇంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని, చాలా చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. నాకు తెలంగాణ డైలెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు, నన్ను భరించావు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మామ, నాకు ఎప్పుడూ నీ మీద కృతజ్ఞత ఉంటుంది. నువ్వు భాను గారి పేరు మర్చిపోయినా కూడా నేను నీ గురించి మాట్లాడతాను మామ పాజిటివ్గానే. అది ఫైన్ మామ అంతే.
అండ్ సెకండ్ మా టీం గురించి మాట్లాడాలండి. నా ఫ్రెండ్ అంత చేశాడు, నా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాం, కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, విష్ణు. వాడు నేను చాలాసార్లు బట్టలు చింపేసుకుని క్యారవాన్లో కొట్టేసుకున్నాం, బయట కొట్టేసుకున్నాం, చాలా గొడవలు పడ్డాం. నేను దాన్ని బయటకు తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడడం మానేసిన సిగ్గు లేకుండా వచ్చి, మామ నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా అని కలిసిపోయేవాడు. చాలా గ్రేట్ క్వాలిటీ మామ అది. ఒక సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్, మనం ఒక మాట అనేసిన రాగ్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నాం. బొక్కేం కాదు, మనసులో పెట్టుకుంటాం. అందుకే బెంగళూరు సినిమా నుంచి నన్ను తీసాడు మామ. బట్ ఎస్, ఈ సినిమాలో రాగే మెయిన్ హీరో. ఈ రోజు నుంచి ఈ సినిమా తర్వాత ఎవరు మీరు ఆయన రాగ్ మయూర్ అనరండి, డెఫినెట్గా ఇండస్ట్రీ ఆయన రాగ్ బాబు అని పిలుస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ మామ. అండ్ మేము ఎన్ని గొడవలు పడినా, ఎక్కడ కొంచెం మా మాటలు తగ్గినా, సినిమా గురించి ఎక్కడ మేము బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి మాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ మేము తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా ముందుకు నడిపించింది దర్శి. అతను నాకు ఎప్పుడో వైజాగ్లో YMCA దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన అక్కడ షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే ఒక ఫోటో అడిగాను ఆయనకి. ఆయన ఆ టైంలో కొంచెం బిజీగా ఉండే. అదే ఆయనతో ఈరోజు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది డార్లింగ్. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ నీకు ఉన్నాయి. సీరియస్లీ ఇది డబ్బులేని తీసుకోకుండా ఫ్రీగా చెప్తున్నామమ్మ. అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను. ఆయన ఎంచుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కావు, కథలో ఆయన ఉంటాడు. అందుకే డార్లింగ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి నీ గురించి మర్చిపోయాను మామ. అందరూ ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేయొచ్చు, మీరు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కడు ఫోన్ చేస్తాడు మామ, నువ్వు బాగున్నావా అని కాదు, వీడి తిన్నగా ఉన్నాడు, వీడిని కిలుకుదామని, ఆడు విష్ణుగాడు మామ. అండ్ థ్యాంక్ యూ, ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు. జీవన్ కొట్టాడు కాబట్టి జీవన్ గురించి నేను చెప్పను టైం బొక్క. అండ్ నిహారిక, లవ్ యూ. చాలా సందర్భాల్లో ఎస్ నువ్వు చాలా కంట్రోల్ చేసుకొని ఏం చెప్పలేదు, అందరికీ చెప్పుంటే నా బతుకు పక్కడిపోయేది. థ్యాంక్ యూ. రాంగ్ వేలో కాదండి, రాంగ్ వేలో కాదు, మేము చాలాసార్లు గొడవ పడ్డాం. అదే థ్యాంక్ యూ మా. తెలుగులో ఇంకా మంచి అవకాశాలు నీకు రావాలమ్మా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నీ దగ్గర ఉన్న లాంగ్వేజ్లోనే నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇది మా టీం అండి. అండ్ మూడో వ్యక్తులు మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు. మీ గురించి సింపుల్ సార్, హార్ట్ నుంచి చెప్తున్నా. విజయ్ మర్చిపోయినా సార్, నేను మర్చిపోను సార్, నిజంగా మర్చిపోను సార్, సీరియస్లీ. విజయ్ గారు, విజయేంద్ర అన్న, థ్యాంక్ యూ అన్న. సినిమా మీద కంటెంట్ మీద పట్టు మీకు ఉంది, ఎన్నో సలహాలు మీరు ఇచ్చారు. ప్రసాద్ ఇలా చేస్తే బాగుంటుందని మీరు చాలాసార్లు అన్నారు, కానీ అప్పటికి షూటింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ రీషూట్స్ అన్న. మీ ఆలోచనలు రీషూట్స్కి పునాదం తర్వాత తెలిసింది నాకు, ఇది చెప్పింది మీరే. అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి, బన్నీ వాసు గారు. ఈయన మైండ్లో నేను ఏంటో నాకు తెలియదు, కానీ నా మైండ్లో తారాస్థాయిలో ఉన్నారండి ఈయన. నేను చాలాసార్లు డల్ అయిపోయినా, స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈయన వచ్చి పుష్ చేసి నా పేరు బ్రహ్మానందం గారి దగ్గర కూడా చెప్పే, అది నాకు చాలా మెమొరబుల్ డే అన్న. నేను ఆయన వైపు లేను, అక్కడ నా ఆబ్సెంట్లో ఉండే, స్టేజ్ మీద ఉన్న ఆయనకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తా ఉన్నా. మీరే కల్పించుకొని ఆ రోజు నా పేరు స్టేజ్ మీద అట్లా మాట్లాడారు. ప్రెస్ మీట్లో కూడా నేను కొంచెం డౌన్ ఉంటే, విష్ణు మనల్ని ఎవరు అడగడరా అనేవాడు, అప్పుడు కూడా మీరే కల్పించుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు డెఫినెట్గా. బట్ లిటిల్ హార్ట్స్లో మీరు అవకాశం ఇవ్వలేదు, ఓకే ఫైన్, నెక్స్ట్ చేద్దాం మనం తప్పకుండా. ఏం నిహార్కి నువ్వు నిజంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అన్నా నేను, యా సీరియస్లీ అన్న. ఎనర్జెటిక్ సార్. థ్యాంక్స్ ఫర్ రీషూట్ సార్. నేను ధ్రువన్ అందరికీ, జీవన్ అందరి టీం అందరికీ, అండ్ ఎస్పెషల్లీ మా శ్రీ విష్ణు అన్నకి. అన్న మీరు వచ్చేందాక మీరు టైమింగ్ బాగుంటుందని నాకు చెప్పారు, ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు, నిజంగా మీరంటే మా అందరికీ ఇష్టం అన్న. ఏదో రావలపిండి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు 2Xలో మీరు వేసే డైలాగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్. అందరూ భోజనం చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అక్క. సారీ అక్క, నేను పెద్దలు, పూజలు, స్థితప్రజ్ఞులు, కురువృద్ధులు అయినటువంటి మిమ్మల్ని నేను గౌరవించడం మర్చిపోయాను. ఏ అమ్మాయి కనపడిన అన్నయ్యలు, తమ్ముళ్ళు చేసి అక్క మేము కూడా కొందరికి లైన్ వేస్తాం. ఆ వెనక 3-4 నీ పిల్లలు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి, నవ్వింది వాళ్ళే అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఇంగ్లీష్లో అనగా చాలా ఎంత స్పీచ్ చెప్పలేము. అలాగే డేవిడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
రోజీ. వింటర్ ఫిల్మ్ రోసీ. ఓకే, థ్యాంక్ యూ రోసీ. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసిపో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బెహ్రా. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సేమ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ October 16th ఇన్ థియేటర్స్. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక అమ్మాయి వెంట పడ్డటువంటి ఇద్దరు కుర్రాళ్ళని ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచి ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాము. విష్ణు, అటు ఇటు చూడకు, స్టేజ్ మీదకి వచ్చే విష్ణు. రావడానికి మెట్లున్నాయి, దూకి రాకు. అలాగే రాగమయూర్, ఎస్, ప్యాంట్ గట్టిగా లాక్కొని రండి పైకి, ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎస్ విష్ణు, చెప్పండి ఎందుకు ఆ అమ్మాయి వెంట పడుతున్నారు? ఫస్ట్ షూట్లోనా రీషూట్లోనా మ్యామ్? ఈ షూట్లో అంటే సరదాగా. ఓకే, మీరెందుకు వెంట పడుతున్నారు? చెప్పరా ఇది ఒకటి. అంటే మొన్న ఇంట్లో కార్డ్స్ ఆడుతుంటే క్వీన్ కనిపించలేదు. అది మీ కంటి ప్రాబ్లం కానీ మీ ఒంటి ప్రాబ్లం కాదు అది. ఎనీవే, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఒకవేళ కనుక మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్టయితే ఆ అమ్మాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 1 సెకండ్, 30 సెకండ్స్. నిహారిక, ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తారా ప్లీజ్? ఏదైనా సరే మనం తేల్చేసుకుందాం ఇవాళ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువగా లైట్ వైపు చూడకు, కళ్ళు పోతాయి. ఈ డైలాగ్స్ నేను గుర్తుపెట్టుకోలేము. అండ్ యా, ఈ డైలాగ్స్ నాకు గుర్తులేవు. నిహారిక ప్లీజ్. విష్ణు స్టార్ట్. నేను ఆల్రెడీ చెప్పేసా కదా అది. ఎప్పుడు? ఇందాక అది క్వీన్ డైలాగ్. లేదు అంటే ఒకటే డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చావా ఇవాళ? ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తావు? నీ రింగ్ ఏమైంది? ఇక్కడే ఉంది. అది కాదు, ఆ రింగ్ ఏదో ఉందా అంటే యూజువల్గా రింగ్ ఎత్తుక్కుంటూ వస్తారు కదా అప్సరసలు. ఓ, ఈస్ టాకింగ్ అబౌట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓ యా, తను చూసుంటా. ఓకే ఓకే, కాంటెక్స్ట్ అయిపోయింది. నైస్ నైస్, వెరీ గుడ్. దీనికి కొంచెం మనం ఎడిట్లో మ్యూజిక్ యాడ్ చేస్తే పంచ్ పేలేటువంటి అవకాశం ఉంది. వాట్ డూ యూ హ్యావ్ టు సే? హసన్ పంచ్ పేలలేదంట. ఎందుకు లేట్ వచ్చినావు నిహారిక ఈరోజు? నువ్వే కదా లేట్ వచ్చావు బయట. యా, దట్స్ ఆల్ మ్యామ్. నేను లైన్స్ చదువుకోలే మ్యామ్, సారీ. ఇది ప్రపోజ్ చేయడమా? సరే రాగమయ్యూర్, ఒక కవిత్వం చెప్పు. ఓకే, మూడో పేలని పంచ్. ఇప్పుడే గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే నా గమ్యం దొరికింది కాబట్టి. దారి చూపించట్లేదా? ఆల్మోస్ట్. ఏదో చెప్పాడు, ఏంటది? బాగుంది, అది మళ్ళీ చెప్పు. గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నా ఎందుకంటే నా డెస్టినేషన్ దొరికింది కాబట్టి. నన్ను చూసి చెప్తావేంటి? ఆమెను చూసి చెప్పు. డెస్టినేషన్ దొరికింది కాబట్టి. ఎక్కడ? యాకుత్పుర. సిగ్గా. విష్ణు, నీ కవిత్వం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అప్ అబవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. అలాగే కొంచెం దగ్గరికి రండి. యా, నౌ సే టు ఈచ్ అదర్. తత్తదే మన. నో? వై? ఇట్ వాస్ సపోజ్డ్ టు ఫర్ యూ. ఓకే. సో అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా తనతో? ఇంత అద్భుతమైన అవకాశం దొరికినా సరే మీరు సరిగ్గా వాడుకోలేదని నాకు అనిపిస్తుంది. ఎనీవే, సినిమాలో అయినా వాడుకుంటారు. మీరు మాత్రం నన్ను బాగా వాడేసుకుంటున్నారు సుమా గారు. షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అక్కడ కూర్చుని అనేదాన్ని. ఇది నో ప్రాబ్లం. చాలా సంవత్సరాలు ఇంత వరస్ట్ పికప్ లైన్స్ నా లైఫ్లో ఏం లేదు. అందుకనే వాళ్ళు ఇంకా వెనకాలే పడతా ఉన్నారు ఆ బైకుల్లో కూడా, ప్లీజ్ ప్లీజ్ అని. మీరు మీ లైఫ్లో విన్న బెస్ట్ పికప్ లైన్స్ ఏంటి మరి? అసలు వినుంటే పికప్ అయ్యేదాన్ని. Darshi has all of them, ma'am. Yeah, I know. Darshi, come on. No, please do Darshi. not. Darshi. చెప్పు మామా. యాకుత్పుర వర్క్. స్టేజ్ మీద మైక్ విసిరిన పర్లేదు, ఇట్స్ ఓకే. యా, దర్శి, ఎనీథింగ్ యూ వాంట్ టు సే టు నిహారిక? So proud of you. You're dealing all of this. Thank you, man. Thank you. You know what? We can talk about it. Why don't you come sit here? Yeah, I'm coming. Thank యూ you. స్టూపిడ్ బాయ్స్. వెళ్ళిపోయింది పిల్ల, వెళ్ళిపోయింది అసలు. వాట్ రే, మీరు వెళ్ళిపోవద్దు. మీరు స్పీచ్ ఇవ్వండి ఇప్పుడు. ఆ స్పీచ్ వద్దు ప్లీజ్. స్పీచ్ ఇస్ బోరింగ్. ఓకే, బోరింగ్. సో స్పాన్సర్ నేమ్స్ చెప్పేసి వెళ్ళిపోండి. Yes. ఈరోజు స్పాన్సర్స్ ఇక్కడ రాసలేదు.
ఇక్కడ ఉంది. హలో. సారీ. ఎనీవే మా స్పాన్సర్స్ బెంచ్ మార్క్ సినిమాస్, వైరా, బనివాసు, సప్త అశ్వ మీడియా. థ్యాంక్ యూ అండి అందరికీ. నేను చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యాను, కానీ అది రాగ్ మెమరైజ్ చేసిండు. ఐ విల్ గివ్ ఇట్ టు రాగ్. థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు, ఎస్పెషల్లీ వివేక్ అత్రే అండ్ శ్రీ విష్ణు గారు. లైక్ వివేక్ అత్రే సెడ్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను in 2017 and cut to 2021 where I actually did my debut. Anyway, ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి. ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్లో చేస్తే ఇట్ ఈస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యా, సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగులు ఇవ్వకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టల్లో. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయామండి అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే ఎప్పరప్పో అంది. సో కట్టు మిత్రమండలిలో అలానే అభి అని రాయించుకున్నాను. వావ్, అమేజింగ్. హెల్ప్ కావాలా కట్టడానికి? ఓకే, ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ మామ. నేనే చేయించుకున్నాను ఇదంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే. మైక్ అంట సార్ ఇచ్చేస్తున్నారంట. అంటే అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అది పర్లేదు సార్, కొంచెం పేరన్నా సెంటర్ చేయది. కోడి రామకృష్ణ గారు వచ్చారండి. సో ఎనీవే, సో ఇది కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఈ దివాళీకి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6లు కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగ పండగకి అందరూ వచ్చి పటాకులు పేలుస్తారో ఇంటి ముందుకు వచ్చి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ, సో అందరి పటాకులు లైక్ అందరి సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ రీసౌండ్, ఎక్కువ లైట్లు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజేంద్ర గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువన్. సో హ్యాపీ మనం ఇద్దరం ఇట్లా, నువ్వు అప్పుడు కాపీ కొడితే ఇవాళ ఫైనల్ ఇట్లా కలిసి మనం ఒక సినిమా షేర్ చేస్తున్నందుకు. అండ్ వీడితో నాకు 3 years నుంచి ఉంది. సో 1.5 years పట్టింది ఈ సినిమా ఫైనల్ షూట్ చేయడానికి. బట్ ప్రాబ్లీ హీజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాపీగా చేసుకుంటూ పోయాము అందరం కలిసి. అండ్ దర్శి మామ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లంచ్. మా డైలీ లంచ్ అంతా స్పాన్సర్డ్ బై దర్శి. అందరం వెళ్ళి దర్శి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా ఆ 1 hour వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ షూట్ ఎవ్రీ డే. సో అక్కడ మా వైజ్ మ్యాన్ కొన్ని అడ్వైజులు ఇస్తుంటాడు అనమాట, ఇట్లా విష్ణుమూర్తిలా కూర్చొని క్యారవాన్లో. అండ్ యా బెహరా అయితే థ్యాంక్ యూ మామ. నా ఈ 1.5 yearలో నా ఒక 5-6 రిలీజ్లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద రిలీజెస్కి ప్రసాద్ ఒక్కడే నాకు ఫోన్ చేసి మామ బాగా చేసే మామ ఇది అని చాలా అప్రిషియేట్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెహరా. అండ్ నిహారిక, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ స్పాంటేనిటీ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మేకప్ టిప్స్. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మామ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నేను ఇలా ఒక బన్నీవాస్ గారి కాంపౌండ్లో ఒక సినిమా చేస్తున్నాను అనేది నాకు పర్సనలీ చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఐ నో
వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్స్ తీసుకునే కేర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తారో మాకు ఆన్ ఏ డైలీ బేస్ ఏదో ఒక ఈవెంట్ నుంచి ఏదో ఒక రీల్ వస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి అంత మమ్మల్ని హైలైట్ చేయడం అనేది ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే మ్యామ్. ఆల్సో 4 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏదో ఒక ఈవెంట్లో సుమా గారు నాతో సుమా గారు యాంకరింగ్ చేస్తారని. అండ్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఫైనల్ ఇవాళ కుదిరింది. సుమా అడ్డా ఇంకా బాకీ ఉంది, ఏదో రోజు ఆ బాకీ కూడా తీర్చేసుకుంటాను. ఆ బాకీ ఎప్పుడు ఇస్తారు? ఏమో మళ్ళీ నెక్స్ట్ మూవీకేనా నెక్స్ట్ మూవీ వస్తుంది, దానికి పక్కా నేను. ఓకే, థ్యాంక్ యూ. అటు చూసారా, మైక్ కోసం ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్స్ మామ, నా స్పీచ్ మొత్తం మెమరైజ్ చేసి చెప్పినావు. థ్యాంక్ యూ అండి. అదే నా స్పీచ్. ఇప్పుడు రాగ్ గారు రాగ్ డజంట్ వాంట్ టు సే ఎనీథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఐ రియలీ లైక్ యూ. నీలాంటి వాళ్ళు ఉంటే నేను ఇంటికి 8 వెళ్ళిపోతా. కానీ రాగ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేటువంటి టైం వచ్చేసింది. కానీ దానికన్నా ముందు ఫస్ట్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఒక కంటెంట్ క్రియేటర్గా, ఆ తర్వాత ఒక హీరోయిన్గా, ఇప్పుడు మా తమిళ్లోనూ అలాగే తెలుగులో కూడా పాపులర్ అవుతున్నటువంటి మా నిహారిక ఎనమ్ని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. షీ ఈజ్ అన్ ఎక్స్ట్రోవర్ట్ కాదా? ఈరోజు మీరు ఒక యూనిక్ కాంబినేషన్ ఆన్ స్టేజ్ చూడబోతున్నారు. ఒక ఎక్స్ట్రోవర్ట్ని కలిశారు కదా, ఇప్పుడు మీరు కలవబోతున్నారు ఒక ఇంట్రోవర్ట్ని. స్వాగ్, అలాగే మనకి ఓం భీమ్ బుష్ డిఫరెంట్ మూవీస్లో తన టైమింగ్ సెన్స్తో, కామెడీ సెన్స్తో మనల్ని కడుపుబ్బా నవ్వించి, అలాగే సూపర్ హీరోయిజం చూపించిన మా శ్రీ విష్ణు గారు ఈజ్ ఆర్ ఇంట్రోవర్ట్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ విష్ణు గారు యాజ్ ఆర్ గెస్ట్ టుడే, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. విష్ణు గారు, ఒక ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఒక ఇంట్రోవర్ట్ ఒక టాపిక్ ఇస్తే ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంది. గారు, నేను అసలు ఎక్స్ట్రోవర్ట్ని కాదు సుమా గారు. మరి అన్ని రీల్స్ చేశారు తప్పక. దే పెయిడ్ నో? దే పెయిడ్. కరెక్ట్, దట్స్ వై ఐ ఆల్సో డూ. ఓకే విష్ణు గారు, విత్ యువర్ పర్మిషన్ అండ్ వితౌట్ యువర్ పర్మిషన్ మేము ఒక గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాం. అంటే ఏం లేదు, జస్ట్ ఒక టాపిక్ ఇస్తాము, మీరైతే ఏం చెప్తారు దాని గురించి, నిహారిక ఏం చెప్తుందో ఒకసారి విందాం. ఓకేనా? రెడీ? టాపిక్ ఫ్రెండ్స్. నేను స్టాప్ అన్నప్పుడు అటు నిహారిక మాట్లాడాలి. ఓకేనా? మీరు కొంతసేపు, తను కొంతసేపు. రెడీ? ఫ్రెండ్స్. టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గురించి చెప్పాలి అప్పుడు. ఎస్. ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఏమన్నా చేయొచ్చు. నిహారిక వాళ్ళతో కలిసి ఒక మిత్రమండలి లాంటి సినిమా తీయొచ్చు. అది October 16th రావచ్చు. వాళ్ళందరూ కలిసి ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ ముస్తఫా ఫ్రెండ్స్ ఉంటే, ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే డైరెక్టర్స్ అయ్యారంటే మంచి క్యారెక్టర్స్ పడతాయి. నిహారిక చూసారు కదా, మా డైరెక్టర్లు కూడా 3-4 వచ్చారు ఈరోజు. సో ఫ్రెండ్షిప్పే ఎక్కాల్సిన షిప్. టాపిక్ చేంజ్. ఫిల్మ్ ఇండస్ట్రీ. నిహారిక కొత్త అండి, ఆయన స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటా. ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త? అవును. మీరు చూస్తున్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీని మీరు చాలా సంవత్సరాల నుంచి, అది కూడా చెప్పొచ్చు. బాగుంటుందండి చాలా. విష్ణు గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంచిది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. చాలామంది డైరెక్టర్లు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. నాకు ఒక 3 ఉన్నారు. నా స్పీచ్, నా గేమ్ కూడా వినట్లేదు. ఆ 3 సెల్ఫీలు తీసుకుంటున్నారు నా ఫోన్లో, నేను లేకుండా. వాళ్ళ ఇదే ఫ్రెండ్షిప్ అంటే, ద్రోహి. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి. మీరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ చెప్పాలి. మామూలుగా ఓకే. చూడలేరా? అంటే మామూలు నేను షూటింగ్లోనే చూడలేను నేను. ఇంకెక్కడంటే కానీ చూసినట్టు మీకు అనిపించేలా చేస్తా. ఓకే, నేను కూడా అటు చూస్తానండి. అటక్కర్లేదు. చీట్ షాటా? చూడండి. ఎటు? ఓకే ఓకే ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చూసిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన వెంటనే
సరదాగా బయటికి వెళ్తాం ఫ్రెండ్స్ అందరం. సో ఆఫ్టర్ పార్టీ చాలా బాగుంటాయి. వాళ్ళే నా ఫ్రెండ్స్ కూడా, కాబట్టి మేమందరం కలిసి బయటికి వెళ్తాం అని ఆయన చెప్తున్నారు, కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. చాలండి, నాకు అర్థమైందండి. మీ ఇద్దరికి ఏ టాపిక్ ఇచ్చినా టాపిక్ ఫ్రెండ్స్కే వస్తుంది. మరి అంటే మిత్రమండలి కదండి, ఆవు వ్యాసం లాగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎవ్రీబడి ఓకే. సో విష్ణు గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ అండి. ఒక్క 5 నిమిషాలు అంతే. అండ్ నిహారిక, యూ టు ప్లీజ్. ఐ నో ఆ లెహంగా అంతా మోసుకొని వెళ్ళడం కొంచెం కష్టమైనటువంటి పని అని. ఐ విల్ హెల్ప్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫుల్ ఆఫ్ ప్యాషన్తో మంచి సినిమాల్ని అందించాలి, ఎంటర్టైన్మెంట్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మనకి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందించేటువంటి మా బన్నీ వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాసు గారు బన్నీ వాసు వర్క్స్ అనేటిది కూడా ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా కూడా సినిమాల్ని మనకు అందిస్తూ ఉన్నారు. బన్నీ వాసు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హాయ్ సుమ్ గారు. హాయ్ అండి. పూజలు పెద్దలు ఇందాక చాలా బాగా చెప్పారు. ఎవరండి? మిమ్మల్ని చెప్పిన వాళ్ళే పూజలు పెద్దలండి. ఏంటి ఆదిత్య మ్యూజిక్ కొంటున్నారా మీరు? మాధవ్ గారు అంటే కొంటున్నారని తెలిసింది, అందుకే వచ్చిన వాళ్ళందరితో కూడా ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్స్ అని చెప్పించారు. థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్. నేను కూడా చెప్తున్నాను. అలాగే శ్రేష్ మీడియా కూడా కొంటున్నారు త్వరలో అని చెప్పి తెలిసింది. కరెక్ట్ అండి, శ్రేష్ మీడియా. ఓకే, ఆడ అమ్మడు జాగ్రత్త, అమ్ముతానని డబ్బులు తీసుకుంటాడు. యా అంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు మాట్లాడేసిన తర్వాత అడుగు. ప్లీజ్ అడిగేయచ్చా? ఇప్పుడు పెద్దలు ఫస్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నారంటే పర్లేదు. ప్రసాద్ బెహ్రా అంటేనే ఓకే. సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య గారు. అలా మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు? నేనే. కరెక్ట్. మీరు కాకుండా అంటే నేను కాకుండానా? మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే నా లైఫ్లో నేను కాకుండా అయితే అరవింద్ గారు. ఓకే, సూపర్ అండి, సూపర్. అండ్ మిత్రమండలి అని ఒక 4 ఇండస్ట్రీ నుంచి పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్తారు మీరు? మీ మిత్రమండలి 4 దొంగన కొడుకుల పేర్లు చెప్పమంటారు, అంతే కదా? ఓకే. ఫస్ట్ దొంగన కొడుకు ఎస్కేఎన్ గారు లేడాడు, ఈరోజు అక్కడ ఫారెన్లో ఉన్నాడు. నాకు అసలు సంబంధం లేదు దీంతో. ఓకే, అండ్ మీకు బాగా క్లోజ్ ఫ్రెండే కదా, దొంగన కొడుకుని తిడుతున్నారని చెప్పి మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. దేవుడా. నెక్స్ట్ అంటే ఇప్పుడు బాగా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన ఏం తిట్టకూడదు, ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి గౌరవనీయులైన మారుతి గారు. రాజా సాబ్. ఓకే. 3 నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఈ మధ్యలో ప్రొడ్యూసర్ అయ్యాడు భాను, దొంగన కొడుకే. భాను గారు. ఓకే. 4 మన వరుణ్ గారి దగ్గర ఉంటారు, పెద్ద దొంగన కొడుకుల్లో పెద్ద దొంగన కొడుకు ఆడు ఆర్కే గాడు. మీ 4 అది. థ్యాంక్ యూ అండి, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే నాకు. థ్యాంక్ యూ. అంటే మా 4 హిస్టరీలు తెస్తే మిత్రమండలి హిస్టరీ కూడా తక్కువ అవుతుంది, అంత దారుణంగా ఉంటుంది హిస్టరీ. ఓకే, జోక్స్ అపార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. నాది ఏ సినిమా రిలీజ్ అయినా కూడా మీ సినిమా కన్నా కూడా నా సినిమా ఎక్కువ ప్రమోట్ చేస్తారు. మీ సినిమాలు కూడా మీరు చాలా ఇంట్రోవర్ట్గా వెళ్ళి సిగ్గుపడుతూ మాట్లాడతారు, బట్ నా సినిమాకి వచ్చి నిజంగా దాన్ని చాలా పుష్ చేస్తారు. ఎప్పుడు నాకు ఒక ధైర్యం ఏంటంటే, ఓకే ఏదైనా ప్రమోషన్ ఏదైనా కొంచెం నాకు పుష్ కావాలన్నప్పుడు మీరు ఉన్నారనే ధైర్యం. అలాగే మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టేస్తున్నానని తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ యూ హ్యావ్ ఆన్ సప్తవర్ష అండ్ మీ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా టీం పొద్దునే మా డైరెక్టర్ హందీప్ గారు అన్నారు, సార్ ఫంక్షన్కి వస్తుంటే అందరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము, ఓ పని చేద్దాం సార్, మీరు ఒక వీడియో తయారు చేసేయండి, తయారు చేసి అందరికి థ్యాంక్స్ చెప్పి ఒకలే వీడియో ప్లే చేయండి, ఈ థ్యాంక్స్లతోనే మొత్తం ఈవెంట్ అంతా సరిపోతుంది అన్నారు. సో ఆయన రెస్పెక్ట్ చేస్తూ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ, ఇంకా పేరున కూడా థ్యాంక్ యూ చెప్పలేను. అండ్ ద లవ్లీ టీమ్, అంటే నేను పనిచేసిన చాలా సినిమాలు చాలా మంది ఆప్తులు అవుతూ ఉంటారు. నాకు బాగా ఈ సినిమాలో నిజంగా దర్శి గారు ఎప్పటి నుంచో అంటే ఆయన బిహేవియర్ కానీ ఆయన గౌరవించే విధానం కానీ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ దర్శి గారు. అంటే ఎక్కడ ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా, సినిమా ఇంత స్ట్రెచ్లో తీసినా అన్నీ చేసినా కూడా చాలా ఓపిక్గా ఈ సినిమాతో మాతో పాటు ట్రావెల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు అలా మైక్లు ఇస్రేకు ఆడు శ్రేయస్ గారు 1000 రూపాయలు మైక్కి 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఎందుకంటే నేను 1000 రూపాయలు ఇస్తానని తెలుసు అడిగి 1,00,000 చేసినా కూడా. అండ్
రాఘమయూర్, ఇందాక సుమ గారు కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలన్నా ఆవిడ రెమ్యునేషన్ ఇచ్చేస్తే చాలు, నాకు నీ కృతజ్ఞత తీరిపోయినట్టే, 4-5 సినిమాలకు తీరిపోయినట్టే. అండ్ బెహ్రా, దర్శి గారు ఆ రోజు YMCA దగ్గర ఫోటో ఇచ్చేస్తుంటే మనకి ఎంత గోల్ ఉండకపోను. బెహ్రా లైఫ్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత హీరోలందరికీ వచ్చే సజెషన్ నేనేంటంటే, ఎవరన్నా YMCA దగ్గర ఫోటో అడిగితే మాత్రం ఇచ్చేసేయండి, లేదా వాళ్ళు మీ పక్కకు వచ్చి నుంచుంటారు. సో బెహ్రా, అదే నిన్ను ఏమంటారు, యూట్యూబ్ స్టార్ అని ఏదో అంటారంట కదా, సీరియల్స్ తీస్తూ ఉంటాను కదా దాంట్లోని. ఓకే, సిరీస్లో సారీ అది అదే సిరీస్ని సీరియల్ కింద తీసేవాడు నువ్వే అని చెప్పారు నాకు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ యా, బాగా ప్రమోట్ చేస్తాడని చెప్తే ఈరోజే చేశాడు ఫస్ట్ ప్రమోషన్. రీల్స్ రేపు పొద్దున బయటకు వస్తాయి అనుకుంటాను అవి అది. అండ్ సినిమా అయితే బాగా వచ్చింది. అక్టోబర్ 16th రండి. వీళ్ళ నలుగురు చేసే అల్లరంతా కూడా ఎంజాయ్ చేయండి. దీపావళికి చక్కగా మీ ఫ్యామిలీ మీ పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది. ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేకుండా మీరు మీ పిల్లలతో హ్యాపీగా చక్కగా కూర్చుని హ్యాపీగా వాళ్ళతో పాటు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఈ దీపావళికి రండి, మిత్రమండలి చూడండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి పిల్లలతో కానీ మీ వైఫ్లతో కానీ అందరితోని. And it's a clean family entertainer. Please come to the theatres on October 16th. And మా డైరెక్టర్ విజయ్, విజు. అండ్ విజుని చూస్తుంటే నాకు నిజంగా కుళ్ళు వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇండస్ట్రీలో నాకే గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మా బ్యాచ్ బాగుంటుంది ఇదంతా అనుకునేవాడిని. కానీ విజుని చూస్తుంటే ఎంత కుళ్ళు వస్తుందంటే, అనుదీప్ లాస్ట్ 20 days నుంచి డే అండ్ నైట్ మాతోనే ఉన్నాడు మొత్తం. తన ట్రైలర్ రిలీజ్ అవుతుంది, తన వర్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా ఎవ్రీ అవర్ కూడా మాకేం కావాలి, మాతో పాటు ఏం చేయాలి, లేదంటే మాతో పాటు తన తపన, ఇవన్నీ కూడా నిజంగా అంటే అంత మంచి ఫ్రెండ్స్. కళ్యాణ్ అవ్వచ్చు, లేదంటే మన ఆదిశాసన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా తను ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంత కుళ్ళు వస్తుందంటే, అబ్బా ఒకప్పుడు మేము కూడా ఇలా ఉన్నాం కదా, ఇంత బాగున్నాం కదా అని చెప్పి. బట్ సక్సెస్లు వచ్చిన తర్వాత చాలా మారుతాయి, మీరు మాత్రం మారద్దు. ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ సక్సెస్ అది. అండ్ మా విజయన్న, అన్నతో పాటు సినిమా చేయడం అంటే నాకు ఎందుకు హ్యాపీ అంటే, చాలా మంచివాడు మనిషి. డబ్బులు ఇవన్నీ పక్కన పడితే మనసుగా మాత్రం విజయేంద్ర అన్న మంచి మనసు మాత్రం నేను ఎక్కడ చూడలేదు. అంత మంచివాడు మనసు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు, అందరికి ఏదైనా తను చేయగలిగిన హెల్ప్ చేస్తాడు. ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు, దేవుణ్ణి బాగా నమ్ముతాడు, ఇంకంతకన్నా కూడా ఏం చెప్పక్కర్లేదు, అంత మంచి మనసు ఉన్నవాడు. భాను, కళ్యాణ్, లవ్ యూ గైస్. అండ్ సోము, లవ్ యూ గైస్. అందరూ కూడా ఈ సినిమాకి పార్ట్ అయిన అందరూ కూడా, జీవన్ బాయ్ డెఫినెట్గా నీకైతే మాత్రం ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో చెగోడి చేజ్ అని ఒకటి ఉంటుంది, చెగోడి చేజ్. నేను చెప్తున్న సెకండ్ హాఫ్లో చెగోడి చేజ్కి అయితే మాత్రం పడి నవ్వుతారు. మీరు ఎంత నవ్వుతారంటే ఆ చెగోడి చేసిన తర్వాత మీ స్టమక్ పెట్టకపోతే మాత్రం డెఫినెట్గా జీవన్ని అడగండి అది, ఎందుకంటే మనోడే స్టార్ట్ చేస్తాడు ఆ చేజ్ని. జీవనన్న, ఎవరికన్నా నడుము ఆ పొట్ట నిప్పెట్టకపోతే మాత్రం నీ మెల్ల ఉన్న బంగారు గొలుసు ఇచ్చేద్దాం, అదే ఇది. సో బంగారు గొలుసు వెళ్ళేటప్పుడు సుమ్మగారికి ఇచ్చేసి వెళ్ళిపోను, ఎందుకంటే నేనే ఫస్ట్ పెడతాను నవ్వలేదని. అండ్ ఇందాక మా భాను కూడా చెప్తున్నాడు, సినిమా లైఫ్ ఇవన్నీ కూడా హేట్ అండ్ లవ్ అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్, ఎప్పుడు పార్ట్ ఆఫ్ ది జర్నీ అండ్ పార్ట్ ఆఫ్ ద మన ఏమంటారు దాన్ని, ఒక సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, అన్నిటిలో కూడా ఇవన్నీ కూడా పార్ట్ అవుతూనే ఉంటాయి. నేను ఇందాక భాను చూపిస్తున్నాడు పొద్దున్న నాకు, ఏదో మా ట్రైలర్ వేస్తుంటే దాని కింద కామెంట్స్ అన్నిటిలో చదువుతుంటే నేను ఎప్పుడు చదవను. మనోడు చెప్పాడు ఎక్కడ నవ్వాలో చెప్పండి రా అని చెప్పి. నేను చెప్తున్నా, బాబు అడిగారు కదా, నేను చెప్తున్నా, థియేటర్కి రండి, ప్రతి నిమిషం నవ్వుతారు మీరు ప్రతి నిమిషం నవ్వకపోతే అప్పుడు కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే రండి, ఫస్ట్ చూడండి సినిమా, తర్వాత నవ్వాలా నవ్వకూడదా మీరు ఏది చెప్పినా కూడా ఐ విల్ రెస్పెక్ట్ ఇట్, ఎందుకంటే దట్స్ యువర్ ఒపీనియన్. అండ్ ఈ అక్టోబర్ 16th 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ 6. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా 6లు కొట్టాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరితో పాటు మనం కూడా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది
లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ, మేము ఎవ్వరం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి, వాళ్ళు అంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. మనమేవరం ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడి తత్వం అది, అంతే. బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున. అండ్ సారీ, ఇది మిత్రమండలి స్టేజ్, నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇట్స్ పంపింగ్ అప్, బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు, ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్ మేబీ, అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. అండ్ ఇదేదో చేస్తే బన్నివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడటానికి తక్కువ తీసుకోవచ్చు కానీ అవతలను తిడటానికి మాత్రం ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతల వాళ్ళు మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా, సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేచాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికొస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందరం కూడా హెల్తీగా కాంపిటేట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. బన్నీవాస్ గారు ఇంత ఎమోషనల్గా మాట్లాడడం నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేదబ్బా. బట్ ఐ థింక్ ఇండస్ట్రీ ఈజ్ అ ప్లేస్ వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు గ్రో అండ్ క్రియేటివిటీ బాగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. బన్నీవాస్ గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ మంతన గారిని, అలాగే భాను ప్రతాప్ గారిని, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. డైరెక్టర్ విజేందర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, అండ్ ధ్రువన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ మా దర్శి చేసేటువంటి ప్రతి సినిమాలోనూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని ఎంచుకొని హిట్ మీద హిట్ కొడుతూ వెళ్ళిపోతున్నాడు. మోస్ట్ రీసెంట్గా కోర్టు, దీని తర్వాత రాబోతుంది ప్రేమంటే. అండ్ అలాగే నిహారిక, వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ హీరో, మనందరికీ చాలా ఇష్టమైనటువంటి హీరో, ఎంటర్టైన్మెంట్కి 100% గ్యారంటీ ఇచ్చేటువంటి మా శ్రీ విష్ణు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. విష్ణు గారు అండ్ బన్నీవాస్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.